ఘనమైనటువంటి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 24వ వార్షికోత్సవ సండే టు సండే అనేటటువంటి బైబిల్ తరగతులు దేవునికి మహిమకరంగా గడిచిన వారం అంతా కూడా జరగటాన్ని బట్టి దేవుడిని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. మంచి వాతావరణాన్ని ఆయన అనుగ్రహించారు. మంచి ఆత్మీయమైనటువంటి దైవజనులను ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మనల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచారు. ఇటువంటి కూడికల ద్వారా మనము ఒకరినొకరు బలపరుచుకునడానికి, మనము దేవుని పనిలో స్థిరపడటానికి ప్రయోజనకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వారం రోజుల కార్యక్రమాలను మనము ప్రతి సంవత్సరము కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అది మాత్రమే కాదు కానీ ముగింపు రోజు కూడా మనం అందరం కలిసి మన సహవాసాన్ని, మన ప్రేమను పంచుకుంటూ మనం గడిచిన 24 సంవత్సరాల నుండి కూడా ఇటువంటి ఆనందకరమైనటువంటి సమయంలో దేవుని గణపరుస్తున్నాం. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సుమారుగా 24 సండే టు సండే బైబిల్ తరగతులు జరిగితే ఆల్మోస్ట్ ఒక 10-15 తరగతుల నుండి ప్రతి ఇలా సండే టు సండే బైబిల్ తరగతుల్లో చివరి రోజు నేను వాక్యం మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. కాకపోతే గడిచిన 3 సంవత్సరాల నుంచి ఎక్కువ ఆదివారాలు నేను మాట్లాడే అవకాశాన్ని మీరందరి ద్వారా నేను పొందుకొని ఉన్నాను. నేను ప్రారంభంలో సుమారుగా 2000, 2000, 2001, 2002 ఆయా సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఎక్కువగా నాన్నగారిని అలాగే విశ్వేశ్వరరావు గారిని ఇద్దరిని తీసుకుని వారు మీటింగ్లకు వెళుతూ ఉంటుంటే వారితో పాటు నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు కార్ డ్రైవ్ చేసుకుని వారిద్దరిని కూర్చోబెట్టుకుని చాలా దూరం నేను మీటింగ్స్కి వారిని తీసుకెళ్ళేవాడిని డ్రైవర్గా వారితో పాటు. అయితే వారిద్దరూ వాక్యం చెప్పే ముందు ఏం చేసేవారు అని అంటే కూడా నేను వచ్చాను కనుక నాకు 10 నిమిషాలు టైం ఇప్పిస్తూ ఉండేవారు. అంటే ఖమ్మం వెళ్ళాం అనుకోండి, ఖమ్మంలో 10 నిమిషాలు, సత్తుపల్లి వెళ్తే సత్తుపల్లిలో 10 నిమిషాలు, నెల్లూరు వెళ్తే నెల్లూరులో 10 నిమిషాలు. అలాగా నాకు తెలియకుండా నేను ఇక్కడ ఇంకా సేవకునిగా నా పరిచర్య ఇంకా ప్రారంభించక ముందే ఒక యవనస్తునిగా ఉన్నప్పుడే దేవుడు వారి ఇరువురు ద్వారా నాకు మంచి అవకాశాన్ని చాలా ప్రాంతాల్లో, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వారు ఎన్ని ప్రాంతాలు అయితే తిరిగారో వారిద్దరూ కలిసి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి చోట 15 నిమిషాలు నేను మాట్లాడుతూ ఈవేళ 1:30 2 గంటలైనా మాట్లాడేటటువంటి స్థాయికి దేవుడు నడిపించారు. అప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే వారితో పాటు కూడా వచ్చాను కనుక నాకు 10 నిమిషాలు ఇస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే వారు నన్ను ప్రోత్సహించారు. ఆ రోజు వాక్యం చెప్పడానికి ఆ చిన్న అవకాశమే ఇవాళ అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఒక బిజీ స్పీకర్గా దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇది ర్యాలీ క్రీస్తు సంఘం ద్వారా, మరి ముఖ్యంగా మా తండ్రి గారి ద్వారా ఈ భాగ్యాన్ని నేను పొందుకుని ఉన్నానని నేను చెప్పడానికి నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మీటింగుల్లో కూడా నేను చెప్తాను, ఒకవేళ నేను జైపాల్ గారి అబ్బాయిని కాకపోతే ఈ స్థాయికి రావడానికి, ఈ విధంగా పాపులర్ అవడానికి నాకు కొంచెం చాలా కష్టమై ఉండేదేమో. ఒకవేళ నేను అలా ఉండకపోతే నేను అసలు సేవలోకి వచ్చి ఉండేవాడిని కూడా కాదేమో. కానీ దేవుని ఏర్పాటు ఒక అద్భుత రీతిగా ఆయన ప్రణాళిక ఉంది కనుకే ఈవేళ ఆయన సేవ చేసుకునేటటువంటి ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను హృదయపూర్వకంగా దేవుని గణపరుస్తున్నాను. అటువంటి తల్లిదండ్రుల ద్వారా ఇవాళ ఈ సేవలో ముందుకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని దేవుడు గడిచిన 24 సంవత్సరాల నుంచి ఇస్తూ మాత్రం కాకుండా 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలని మన స్థానిక సంఘం తరపున చేసే ధన్యతను దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. అయితే దేవుడిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ కూడా ఘనంగా చేయడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మరి ముఖ్యంగా అపవాది ఏ ఆలోచనలు పెట్టి తీసుకెళ్లి లోకంలో పడేయకుండా ఆయన వాక్యంలో పెంచాలని నేను దేవుణ్ణి ఇది ప్రారంభించినది మొదలుకొని ఎప్పటికీ కూడా దాని కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవా, నీ చిత్తమైతే 24వ సంవత్సరం చక్కగా ముగించాం. రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే నా ప్రార్థన. ముగించాం. దేవుని చిత్తమైతే 25వ సంవత్సరం వరకు ఎదురు చూస్తున్నాం. అది కూడా ఘనంగా నీ మహిమార్థమై జరిగే భాగ్యాన్ని ఇమ్మని దేవుని అడుగుతున్నాను. మీరు కూడా అలాంటి వారు చాలా మంది ఉంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప పరిచర్య కలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించుచు మనలను బలపరుస్తూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించవలసిన వారమైనా. వారం రోజులు వాస్తవానికి చాలా మందికి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అందరికీ పండుగలు ఉంటాయి. కాకపోతే క్రీస్తు సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు మనకేమీ పండుగలు ఉండవు. కొంతమందికి ఏంటంటే క్రైస్తవులకే, పోనీ ఇతరులందరికీ మనకెందుకు, క్రైస్తవుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని పండుగలు ఉంటాయి. ఈస్టర్ని చాలా ఘనంగా చేసుకుంటారు. వాస్తవానికి మనకు తెలియదు, మీలో చాలా మందికి తెలియదు ఈస్టర్ అనేటటువంటి దానిని ఎంత ఘనంగా చేసుకుంటారంటే ఏదో
సంక్రాంతి అనేటటువంటిది లోకంలో ఎంత ఘనంగా చుట్టాలు అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోయి నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపోయి ఎలాగైతే అందరూ ఓ చోటు కూర్చుని కోళ్ళు కోసుకుని ఎంజాయ్ చేస్తారో, అలాగే క్రైస్తవులు కూడా ఈస్టర్ అనేటటువంటి పండుగని అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభు తిరిగి లేచాడని లోకానికి చాటి చెప్పడానికి అన్ని సంఘాలు కూడా భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా సంఘాలన్నీ కూడా మహింపరచడానికి ఈస్టర్ అనేటటువంటి పండుగ కంటే మహా పండుగలాగా ఆచరించేటటువంటి క్రైస్తవులు ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే క్రిస్మస్ అనేటటువంటిది కూడా చాలా మంది అంతే ఘనంగా చేస్తారు. ఎందుకంటే ఈస్టర్ అనేదేమో ఆయన మరణమును జయించాడనే ఉద్దేశంతో చేస్తే, క్రిస్మస్ అనేటటువంటిదేమో ఆయన ఈ లోకానికి వచ్చాడనే ఉద్దేశంతో చేస్తారు. ఈ రెండు పండుగలు క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ రెండు పండుగలు క్రైస్తవ జీవితంలో చాలా విలువైనటువంటివి. అందుకే ఈస్టర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని, క్రిస్మస్ అనేటటువంటి మరొక కార్యక్రమాన్ని వారు ఆచరించడం ద్వారా వారు భక్తిని దేవుని ఎదుట ప్రదర్శిస్తూ ఉంటారు. కాకపోతే క్రీస్తు సంఘము దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, క్రీస్తు సంఘము దేన్ని వెతుకుతుంది అంటే ఏదైనా చేయటానికి బైబిల్ని వెతుకుతూ ఉంటుంది. అక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం. ఒకవేళ బైబిల్ని వెతకడం మానేసి అందరూ చేస్తున్నారు కదా అనే సూత్రాన్ని తీసుకుంటే వాళ్ళకంటే ఘనంగా మనం చేస్తాం. అసలు వాళ్ళందరూ కూడా సమాధులను పేడతోనూ మట్టితోనూ అలుగుతున్నారేమో, మనం ఇంకా ఏదైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి సీలింగ్లు, స్లాబ్లు, లోపల డిజిటల్ లైట్లు, డిజైన్లు, ఎల్ఈడీలు, దానికి వెనక లోపల డిస్కో లైట్లు, ఇలాంటివన్నీ పెడుదుమేమో. కాకపోతే మనం ఇంకా అంటే అవకాశం ఉంది, ఏ కార్యక్రమం ఘనంగా చేయడానికి ఛాన్స్ ఉంది, యాక్సెస్ ఉంది. కాకపోతే మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఆచరించాలి అని అంటే అది వాక్యములో ఉందా లేదా అని మనం పరిశీలిస్తాం. అది వాక్యంలో చెప్పబడిందా లేదా అని మనం పరిశీలిస్తాం. అసలు అపోస్తులు ఇది ఆచరించారా లేదా అని మనం పరిశీలిస్తాం. కానీ ఇలా పరిశీలిస్తే అపోస్తులు ఎక్కడా కూడా సువార్తను ప్రకటించారు అనే ఉంది తప్ప వారు ఎక్కడ కూడా ఈస్టర్ను ఆచరించారని మనకి ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు వారు సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడా కూడా క్రిస్మస్ ఆచరించారని మనకు కనబడలేదు. ఇది కనబడకపోవటం వల్ల మనము క్రీస్తు సంఘముగా ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళే ప్రయత్నం మనం చెయ్యం, వాటి జోలికి వెళ్ళాం. అందుకని కొంతమంది అంటూ ఉంటారు, మరి అక్కడెక్కడ కనిపించినటువంటివి మరి వారం రోజులు పండగ చేస్తున్నారు కదా మీరు అన్నారు. ఇది పండగ? మనకి వాతావరణం అలా కనబడుతుందేమో. ఇక్కడికి వచ్చి మీరు అందరూ అందంగా నీట్గా రెడీ అయిపోయి టైం 7 అయ్యేటప్పటికి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే మీరు కూడా వారం రోజులు ఏదో పండగ చేస్తున్నారని అనుకుంటున్నారేమో. ఇది పండగ కాదు. ఎందుకంటే క్రైస్తవులకి ఏమి లేవు, పండుగలు లేవు. లోకంలో ఉన్నాయి, చాలా పండుగలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు పండుగలు లేవు. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడేటటువంటి అంశం ఏంటంటే పండగ. కాబట్టి ఈవేళ వాక్యం అంతా విని మీరు ఏం చేసుకోవాలి? పండగ చేసుకోండి. కాబట్టి వారం రోజులు పండగ చేసుకోకపోతే ఈరోజు ఈ వాక్యం మీకు గొప్ప పండుగ ఇవ్వాలని నేను కోరుతున్నాను. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, అబ్రహాం అనేటటువంటి వాడు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు బైబిల్ గ్రంథంలో. యూదా మతానికి, ఇస్లాం మతానికి, క్రైస్తవ మార్గానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అబ్రహాం కనబడుతూ ఉంటాడు. అబ్రహాం తర్వాత దేవుడు ఇస్సాకును యాకోబును ఏర్పరచుకున్న తర్వాత యాకోబు అనే పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చి, అంటారు పోరాడాడు. ఎవరితో పోరాడాడంటే దేవునితో పోరాడాడట. దేవునితో పోరాడేటప్పటికి పోరాడి తెల్లవార్లు గోజాడి నీ పేరేంటి అని అడిగాడు. ఎవరితోటి ఏదో పోరాడుతున్నాడో ఆయనని నీ పేరేంటి అని అడిగాడు. ఆయన అన్నాడు, నా పేరు నీకెందుకు అబ్బాయి, నా పేరుతో నీకు సంబంధం లేదు అన్నాడు. లేదు, నీ పేరు చెప్పాలి, నువ్వు నన్ను దీవించాలి. నీ పేరు చెప్పాలి, నువ్వు నన్ను దీవించాలి. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదలని చెప్పి పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాడేటటువంటి యోధుని బట్టి, ఆ పోరాడి గెలిచినటువంటి యోధునికి ఆ పోరాడినటువంటి వ్యక్తి ఏమని పేరు పెట్టాడంటే ఇవాళ నుండి నీ పేరు ఇశ్రాయేలు అని పెట్టాడు. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర బైబిల్లో ఉంది. అతనిలో నుంచి వచ్చినటువంటి వంశావళంతా కూడా ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. ఇశ్రాయేలీల్ని దేవుడు చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడంటే అబ్రహామును బట్టి. ఎందుకంటే మనం అనుకోవచ్చు లోకమంతటను వదిలేసి ఆయన ఇశ్రాయేలుని ఎందుకు ప్రేమించాడు? దేవుడు పక్షపాత? ఈవేళ మీరు వింటున్నారో లేదు ఇలాంటివి. మన దేవుడు కాదు ఆయన ఇశ్రాయేలీల దేవుడు. మన దేవుడు కాడు, ఆయన ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలు దేశానికి దేవుడు, ఎడారి మతానికి దేవుడు అని చాలా మంది మాట్లాడేటటువంటి వారికి ప్రేమతో నేను వివరించేది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీని ఆయన ప్రేమించడానికి మిగిలిన వారిని ప్రేమించలేదు అని కాదు. ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి దేశంలో స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఒకడున్నాడని గమనించిన వాడు అబ్రహాము. అందుకే దేవుడు అబ్రహామును ప్రేమించాడు.
అబ్రహాముకు ఉన్నటువంటి మనసు తన పిల్లలు దాన్ని కొనసాగించగలిగారు. అందుకే అబ్రహామును ప్రేమించిన దేవుడు మరలా ఇస్సాకును ప్రేమించాడు. అబ్రహాము ఇస్సాకులకు ఉన్న మనసే మరలా ఎవరికి ఉంది? యాకోబు దగ్గరికి వచ్చింది. అందుకే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు. ఒకవేళ వారికి ఉన్న మనసే మనకుంటే ఆయన మనలను ప్రేమిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే వారినే ప్రేమించాడు, మనల్ని ప్రేమించట్లేదు, వారి దేవుడే కానీ మన దేవుడు కాదనుకుంటున్నాం. ఈ మాట మాగానే అర్థమైంది, కానీ వారిని ఎందుకు ప్రేమించాడో మనకు అర్థం కాలే. వారిని ఎందుకు ప్రేమించాడు అని అంటే, ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఆ భక్తుల దృష్టి మాత్రం సర్వ సృష్టిని చేసిన వాని వైపు ఉంది. అందుకే ఆ వారిని బట్టి, ఎంత మంచి మనస్సు కలిగినటువంటి వారి హృదయాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు అని అంటే ప్రేమించి తరతరాలు వారిని దీవిస్తూ వచ్చాడు. కానీ ఒకరితో ప్రారంభమైనటువంటి ప్రేమ కొన్ని లక్షల మందిగా తయారైపోయింది. ఇన్ని లక్షల మంది ఏం చేయడం మొదలు పెట్టారు అని అంటే, బానిసలుగా మారిపోయారు. అని ఒకసారి సౌండ్ చూడు కొద్దిగా. బానిసలుగా మారిపోయారు. అప్పుడు మనందరికీ తెలుసు, నిర్గమాకాండంలో ఆ చరిత్ర మనం రాయబడుతూ ఉంది. మోషేను నాయకునిగా పంపించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని బయటికి విమోచించాడు. ఈ విడుదల పొందినటువంటి వారిని కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ ప్రయాణం దగ్గరే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి వారు 40 సంవత్సరాలు నడుచుకుంటూ ఎక్కడో ఐగుప్తు దేశంలో మొదలైనటువంటి ప్రయాణాన్ని కానాను దేశం వరకు తీసుకుని వెళుతున్నారు. ఈ గ్యాప్లో, అంటే ఈ 40 సంవత్సరాల గ్యాప్లో దేవుడు వారికి చాలా విషయాలు చూపించాడు, చాలా విషయాలు నేర్పించాడు. ఇప్పటి వరకు భూమి మీద జరగనటువంటి అద్భుతాలను వారు కళ్ళతో చూశారు. అటువంటి కళ్ళతో చూసినటువంటి వారు దేవుడు చాలా శక్తిమంతుడని ఆయన గుర్తించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే గుర్తించారో బైబిల్ గ్రంథంలో వారి యొక్క చరిత్రలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు నేను చూపించేదే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పండుగగా కనబడుతుంది. మీరు చాలా చెప్తున్నాను, మరలా వినాలి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించబోతున్నానో ఇది దేవుడు ఆచరించమని చెప్పిన పండుగలలో, దేవుడే చెప్పినటువంటి పండుగలలో మొదటిది అది ఏంటి అని అంటే లేవీకాండము. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. లేవీకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 39వ వచనం చూడండి. మీరందరూ చూడండి. అది పేజీ నెంబరు 102. ఓకేనా? ముందు నుంచి మీరు ఓపెన్ చేస్తే పేజీ నెంబర్ 102వ పేజీలో మీకు అది కనబడుతుంది. 39. వాస్తవానికి ఇది మీకు బాగా అర్థం కావాలంటే పైన 33 నుండి చదవాలి. ఓకేనా? 33 నుంచి చదవాలి. కాబట్టి ఇప్పుడు మీరు చదివేకని ఇంటికి వెళ్ళక చదవండి. ఇప్పుడు 39 నుంచి చూద్దాం. అంటే మనం త్వరగా దీన్ని క్లోజ్ చేయాలి కనుక నేను ఈ విషయాన్ని స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే 7వ నెల అంటే జూలై నెల అనుకుంటారేమో, కాదు. అంటే అది మన ఇంగ్లీష్ క్యాలెండర్ని బట్టి, గ్రెగోరియన్ క్యాలెండర్ని బట్టి ఒకవేళ జూలై నెల కావచ్చేమో, కానీ వాస్తవానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 7వ నెల హిబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇది సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. ఓకేనా? మరలా చెబుతున్నాను జాగ్రత్తగా. 7వ నెల అన్నాడు కనుక మన నెలలతో దాన్ని పోల్చకండి. ఆ 7వ నెల హిబ్రూ క్యాలెండర్ను బట్టి అయితే సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ వచ్చేటటువంటి ప్రాంతం అనమాట, ఆ టైం అనమాట. చూద్దాం ఇప్పుడు. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు, అది ఈవేళ మనం నేర్చుకున్నది ఏంటి? పండుగ. అంతేనా? ఎన్ని రోజులు? అక్కడ అదే ఉంది, 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలను. అందుకే జనరల్గా చాలా మంది ఏమనుకున్నారంటే, మనం సండే నుంచి సండే దాకా పెడుతున్నాం కదా, 7 రాత్రులు వింటున్నాం కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నారు? పండుగ అనుకుంటున్నారు. వీళ్ళ కూడా పండుగ ఆచరిస్తారా అనుకుంటున్నారు. కానీ ఈవేళ దాన్ని ఆధారం చేసుకునే ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. ఇంతకు ముందు అంటే ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్యానికంటే ముందు ఎక్కడా కూడా మీరు పండుగ ఆచరించాలి అనే విషయం ఎక్కడా కూడా మనకి కనబడదు. ఒకవేళ ఏదైనా కనబడితే ఒక విషయం కనబడింది, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది లైవ్ లో చూసేటటువంటి వారు కొంతమంది జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అందుకని వారి కొరకు కూడా ఎందుకు విషయం చూపించేస్తే మంచిదని నేను చూపిస్తున్నాను. ఆదికాండము, ఇది ఎలాగ ఉంచండి తల్లి, అది ముయ్యొద్దు. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు
ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. మీరు ఒకసారి గమనించండి, 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆచరించమని ఎవరికీ చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు 7 దినముల ఆయన సృష్టి కార్యములో 6 దినములు ఆయన సృష్టి క్రమాన్ని ముగించి 7వ దినమును ఆయన ఏం చేశాడు అని అంటే పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించాడు. 7వ దినాన్ని ఆశీర్వదించాడు. వాస్తవానికి దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే విశ్రాంతి దినము. ఆ దినానికి ఉన్న పేరు ఏంటంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడే తప్ప మీరు దీనిని ఆచరించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. అది ఎప్పుడు దాకా చెప్పలేదు అని అంటే ఆదాము మొదలుకొని నోవాహు వరకు మధ్యలో ఎవ్వరికి కూడా మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. తర్వాత అబ్రహాము తర్వాత కాలంలో ఇశ్రాయేలీలను ఆయన ఏర్పరచుకున్న తర్వాత ఇశ్రాయేలీల దగ్గర చెప్పాడు, మీరు ఏం చేయాలని? విశ్రాంతి దిన ఆచారమును మీరు ఆచరించాలి అని చెప్పాడు. అంటే ఎప్పుడో సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని దేవుడు మరలా ఇశ్రాయేలుని నడిపించే వరకు కూడా దానిని ఆచరించమని మధ్యలో ఎవరికి చెప్పలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా 7th డే వారు కూడా ఏమనుకుంటారు అనంటే, ఈ ఆదాము మొదలుకొని మధ్యలో ఉన్నవారు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించారు అని అనుకుంటారు. కానీ ఆది కాండములో మీరు చదివితే దేవుడు ఆ దినమును విశ్రమించాడు, దానిని పరిశుద్ధపరిచాడు, ఆ దినమును ఆశీర్వదించాడు, అంతే ఉంది. కానీ ఆచరించమని ఎవరికి చెప్పలేదు. కానీ మీరు మొట్టమొదటిసారిగా లేవియా కాండములో ఏం చదువుతున్నారంటే ఆచరించమన్నటువంటి ఒక ఆచారాన్ని చదువుతున్నాం. ఎక్కడ? 39వ వచనంలో ఏమని? అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. 7 రోజులు చేయాలి పండుగ, ఒకరోజు కాదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీలు పండుగను ఎన్ని రోజులు చేయాలట? 7 రోజుల పండుగ చేయాలి. తర్వాత కిందకి చూద్దాం. మొదటి దినము అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఆదివారం కాదు, విశ్రాంతి. అందుకే ఇప్పుడు అది చూపించాను ఆది కాండంలో. మీకు మనం కన్ఫ్యూజ్ అవుతామనే అక్కడ ఆ మాట ముందు చూపించి తర్వాత అక్కడ చదివించాను మిమ్మల్ని. విశ్రాంతి దినము విశ్రమించెను. ఆ విశ్రాంతి దినమును దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఆచరించమని మాత్రం ఎవరికి చెప్పలేదు. కానీ ఇక్కడ పండగ వచ్చింది చూసారా? ఈ పండగ వచ్చిన తర్వాత సీన్లోకి ఏదొచ్చింది? అక్కడెక్కడో ఆశీర్వదించి విడిచిపెట్టిన ఒక రోజు ఉందే, ఆ రోజు ఇప్పుడు వచ్చింది వెలుగులోకి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మొదటి దినము అది అంటే వారు స్టార్ట్ చేయాల్సిన డే ఏది? శనివారం స్టార్ట్ చేయాలి. తర్వాత చూడండి, మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మీకు అర్థమైందా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? శనివారం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు ఆపుతారు? శనివారం ఆపుతారు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఆదివారం స్టార్ట్ చేసాం. ఎప్పుడు ఆపాం? ఆదివారం ఆపాం. అందుకనే పండగ అనుకుంటున్నారు. ఎందుకంటే వారం రోజులు ఇది మ్యాచ్ అవుతుంది. దగ్గరగా పోలికలు బాగున్నాయి. అవును, మీరు గమనిస్తే పాత నిబంధనకి క్రొత్త నిబంధనలో ఉన్న నియమాలకి చాలా దగ్గర పోలిక కనబడుతుంది. అది చూపిస్తాను మీకు కాసేపు ఉన్న తర్వాత, మీకు అర్థం అవుతుంది. చాలా పోలిక ఉంటుంది. కాకపోతే మనకున్న జ్ఞానం గుర్తించేంత పవర్ మనకి ఇవ్వదు. అంటే అజ్ఞానం, తెలియడం లేదు. గమనిస్తాం కానీ చూస్తాం కానీ అదేంటో మనం గుర్తించలేము. అందుకనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విలువైనటువంటి విషయాన్ని ఇక్కడ నుండి మీకు చూపిస్తాను. ఆయన ఆచరించమన్నటువంటి పండుగ 7 రోజులు చేయాలి. ఆ 7 రోజులు కాకుండా ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? శనివారం ప్రారంభం. ఒకవేళ మీరు శనివారం ప్రారంభమై శనివారం అవ్వాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 7 రోజులు కాదు, 8 రోజులు అవుతుంది. మీకు అర్థమైందా? అదే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఆదివారం స్టార్ట్ చేసి శనివారం ఆపేసాం అనుకోండి, అంటే నిన్న ఆపేసాం అనుకోండి, ఎన్ని రోజులు? 7 రోజులు. కానీ అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? ఆదివారం కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు? అది 8 రోజులు. అక్కడ మీరు చదువుతున్నారు చూడండి. 7వ రోజు స్టార్ట్ చేసి మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. అంటే సండే టు సండే లాగా అదేంటనమాట, సాటర్డే టు సాటర్డే. ఇది సండే టు సండే, అక్కడేమో సాటర్డే టు సాటర్డే. ఏం చేసేవారు చూద్దామా? కిందకి 40వ వచనం చూడండి. మొదటి దినమున స్టార్ట్ చేశాడు చూడండి. మొదటి దినమున శనివారం మీరు దప్ప పండ్లను, ఈతమట్లను, కొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచు ఉండవలను. మీరేం తెచ్చారు? ఓకేలా అలాగే ఈదులో మట్టలో గట్టలో పట్టుకుని తిరుగుతున్నారనుకో, ఏం మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఏమైపోయింది ఇలా అనుకుంటా. ఎందుకంటే సహజంగా మనకు అటువంటి ఆచారాలు ఏమీ లేవు. మనం పట్టుకునేదల్లా ఏదైనా ఉందంటే అయితే బైబిల్ పట్టుకుంటాం,
కుదిరితే పాటల పుస్తకాన్ని పట్టుకుంటాం, ఇంకా ఒకవేళ రాసే అవకాశం ఉంటే ఒక తెల్ల నోట్స్ పట్టుకుంటాం, అంతే కదా. ఈ 3 తప్ప మన చేతిలో ఏమీ ఉండవు. కానీ అప్పుడు ఆచరించిన వారు ఉన్నారే, సాటర్డే టు సాటర్డే. ఆ సాటర్డే టు సాటర్డే, శనివారం నుండి శనివారం దాకా ఆచరించిన వారు దాన్ని ఎలా ఆచరించాలి చూద్దాం. అక్కడ 40వ వచనం, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవాలని. ఉత్సాహించాలంటున్నాను, పెద్ద ఉత్సవం. అది ఇప్పటికీ ఆ పేరు మనకి లేదు కానీ చాలా చోట్ల వినబడుతుంది. ఏంటది? ఉత్సవాలు. ఆ ఉత్సవాలను ఇంకొక స్టెప్ పైకి వెళితే ఇంకా గ్రాండ్గా చేసేదాన్ని ఏమంటారు? వా, ఏమో చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు మీరు. ఉత్సవాలను ఇంకా ఫార్ సుపీరియర్గా చేస్తే దాన్ని ఏమంటాం? అంటాం. చెప్పలేకపోతున్నాం కానీ అంటాం. ఎందుకంటే అది చాలా గ్రాండ్ అనమాట. మామూలుగా చేసేది మామూలు పండగ, ఇంకా మామూలుగా కాకుండా అందరు కుటుంబాలతో వచ్చేదేమో ఇంకొక పండగ. అలా కాకుండా ఊర్లు కూడా ఖాళీ చేసి చేసేసుకుంటున్నారు అని అంటే అది మరొక లెవెల్ పండగ అనమాట. పండగల్లో లెవెల్స్ ఉంటాయి. ఒకడు కూర్చుని చేసుకునే పండగ, ఇద్దరు కూర్చుని చేసుకునే పండగ, ఫ్యామిలీ అంతా చేసుకుని. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఎవరింట్లోనైనా కృతజ్ఞత కుడికి పెట్టుకుంటే వారు ఏం చేసేవారు అని అంటే వాళ్ళ చుట్టాలని, ఫ్యామిలీని ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలుచుకునేవారు. ఇక్కడ చాలా మంది ఆ రోజుల్లోనే యవనస్తులు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మనం చాలాసార్లు మేము ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకుని మా ఇంట్లో కృతజ్ఞత గుడిక అందరూ రండి అని చెప్పేవారు. ఇప్పుడు అది ఏ ట్రెండ్కి వెళ్ళిపోయిందంటే మీటింగ్ పెట్టుకున్న వాళ్ళే బయటికి రారు, చుట్టాల సంగతి తర్వాత. మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు? మీటింగ్లో ఉండరు. ఇంకా మనదనమాట బాధ. ఏది? గొట్టాలు మనమే పట్టుకెళ్ళాలి, బాక్సులు మనమే పట్టుకెళ్ళాలి, పరకాలు మనయ్యే, కుర్చీలు మనయ్యే, బల్లలు మనయ్యే, అన్నీ మనయ్యే. వాళ్ళకి అసలు నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి ఏం అక్కలేదు. ఇంకా ధైర్యంగా చెప్పాలంటే ఒక 500 ఉంటే చాలు ఇంటి దగ్గర ఏమైపోతుంది. ఎందుకంటే ఆ 500 ఆడు మొఖాన్ని పడితే ఆడు పోతాడని. అంటే ఎంత సింపుల్ అయిపోయింది. ఏ ఖర్చు ఉంది మీకు? నిజంగా చెప్పండి. ఏమన్నా ఎక్కడికి వచ్చి కావాల్సిన మీరే మోసుకెళ్ళండి అంటే పండగల గుండెనేమో. కానీ పండగ ఎందుకు సులువు అయిపోయిందంటే మనం ఏం అయ్యారు బుధవారం మా ఇంటి దగ్గర మీటింగ్ అటెండ్ అయిపోయింది అంతే, ఒక మాట. ఇక మీటింగ్ అని మీరు ప్రశాంతంగా ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి టీము ప్రశాంతంగా ఉండదు. 6 అయ్యేటప్పటికి మళ్ళీ వెహికల్స్ రెడీ చేయటం, వాటి మీద సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయటం, ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించటం, పైన పెట్టాలా, కింద పెట్టాలా, రోడ్డు మీద పెట్టాలా, ఇదంతా పెద్ద ప్లానింగ్ చేయటం. ఎటువైపు పెడదాం, ఇటు నుంచి అటు కూర్చోబెడదాం, అటు నుంచి ఇటు కూర్చోబెడదాం, ఇంత పెద్ద ప్రణాళిక రచించి తయారు చేసి ఈ లోపు మళ్ళీ అన్ని వచ్చేటప్పుడు ఏర్పాట్లు చేసి అన్నీ చేస్తే మీరు రావచ్చు, రాకపోవచ్చు. ముగింపులో ఏదో అలాగే కొద్ది పలహారం ఏర్పాటు చేసి అయ్యగారికి ఏదో కానుక ఏర్పాటు చేస్తే అక్కడితో ఏమైపోయింది? మీ పండగ అయిపోయింది. కానీ నా చిన్నతనంలో కృతజ్ఞత కూడికని దాన్ని అలా చేసుకునేవారు కాదు. వారి కుటుంబాలు వచ్చేవారు, దేవుని మహింపరిచేవారు. దైవజనులు మొదలుకొని మొత్తం అందరికీ కూడా పెద్ద ఏర్పాటు. అది భోజనాలు, హడావిడి, పెద్ద సందడే, ఎంత పెద్ద హడావిడి అయిపోయేదో. కానీ ఈవేళ కాలంలో అలాంటివి ఏమీ లేవు. చాలా సింపుల్ అయింది. అంటే వ్యక్తిగతంగానే మనము మన కార్యక్రమాన్ని సింపుల్గా ఆచరిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మీరు పాత నిబంధనలో చదివితే పండుగ ఆచరించాల్సినటువంటి విధానాన్ని దేవుడే చెబుతున్నాడు మోషే ద్వారా. మొట్టమొదటిగా పండుగ అని కనిపించింది. ఆ పండుగ ఎలా ఆచరించాలో మీరు చూస్తున్నారు. 40వ వచనంలో మీరు చదివారు, ఉత్సవ కాలముగా దానిని చేయాలని చెప్పాడు. 41వ వచనం చూద్దాం త్వరగా. అట్లు మీరు ఏటేటా, మీకు అర్థమైందా? అంటే ఒకసారి చేసి వదిలేయడం కాదు. ఏటేటా అంటే ఇప్పుడు 24 సంవత్సరాలు చేసాం, మళ్ళీ అనుకుంటున్నాం కదా. మరి ఎందుకు జరిగిందో వాస్తవానికి ఇది అందరూ ఆలోచించి పెట్టారో తెలియదు. కానీ నేను వ్యక్తిగతంగా చదివినట్టు అనిపించింది, దేవుడు ఒక చోట చూపించిన ఇమేజ్ని మరొక చోట రిఫ్లెక్షన్ ఎలా వేస్తున్నాడో. ఎప్పుడైనా మనం టార్చ్ లైట్ వేస్తామనుకోండి, గోడ అడ్డుగా వచ్చిందంటే దీని వెలుగు ఎక్కడ ఆగిపోద్ది? గోడ దగ్గర ఆగిపోద్ది, గోడ అవతలకి వెళ్ళదు. కాబట్టి అది ఏదో ఒకటి అడ్డొచ్చేదాకా కూడా ఆ వెలుగు వెళతనే ఉంటది. ఏదో అడ్డొచ్చిందంటే ఆ రిఫ్లెక్షన్ అక్కడ ఆగుతుంది. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ అనేది ఒక నియమాన్ని చూపించింది, అది వచ్చి ఎక్కడాగిందో ఈ రోజు మనం పరిశీలన చేద్దాం. 41వ వచనం, అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరించాలి అని చెప్పినోడు ఎవరో? యెహోవాయే. ఆయన ఆచరించమన్న తర్వాత ఏం చేయాలి? ఆచరించాల్సిందే. నా వల్ల కాదంటానికి లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు అని అంటే చెయ్యాలంతే, అంతేనా? ఆయన చెప్పాడంటే చెయ్యాలని, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. మీకు తెలుసో తెలీదో ఈ పండగకే చాలా పాపులారిటీ ఉంది. చూపిస్తాను ఎంత అద్భుతమైనటువంటి పండుగ మనం చూద్దాం. చూడండి, ఇట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను, ఇది మీ తరతరములలో. అయిపోయిందా? ఆగదు, మీతో అయ్యేది కాదు, మీ తరతరములలో
నిత్యమైన కట్టడ 7వ నెలలో దానిని ఆచరింపవలను. టైం చెబుతున్నాడు, డేట్ చెబుతున్నాడు, ఎన్ని రోజులు చేయాలో చెబుతున్నాడు, ఎలా చేయాలో చెబుతున్నాడు. ఇంక ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు తెలియదండానికి లేదు, నాకు గుర్తులేదనడానికి లేదు. మీ తరతరాలు కూడా, అంటే ఈ తరం చనిపోయేలోపు నెక్స్ట్ తరానికి ఏం చెప్పాలి? ఈ వారం రోజులు కూడా మనం దేవుణ్ణి మహింపరచాలని చెప్పాలి. ఆ తరము మళ్ళీ వెళ్ళిపోయే లోపు మరలా తర్వాత తరానికి చెప్పాలి. అందుకే ఇది తరతరాలు కూడా మీరు ఆచరించాలి అని చెప్పాడు. 42వ వచనం జాగ్రత్తగా చూడండి. దాని ఇంపార్టెన్స్, అది ఎందుకు చెయ్యాలో 42వ వచనంలో చూస్తున్నాం. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింప చేసి తిని. మీకు అర్థమవుతుందా? ఇంతగా ఈ పండగ యొక్క ఆరిజన్, ప్రారంభం ఎక్కడుందో తెలుసా? దేవుడు వీరిని ఎక్కడి నుంచి రప్పించాడట? ఐగుప్తులో నుండి బయటికి రప్పించినప్పుడు వీళ్ళు ఎక్కడ నివసించారట? పర్ణశాలలలో నివసించారు. చూడండి అక్కడ ఏం జరిగిందో. పర్ణశాలలలో నివసింప చేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింప. అందుకే ఆ 7 దినాల పండుగకి ఏ పేరు? పర్ణశాలల పండుగ అనే పేరు. మీకు అర్థమైందా? అంటే పండగకి పేరు దేనిని బట్టి వస్తుంది? దాని నియమాలను బట్టి, అది ఆచరించిన విధానాన్ని బట్టి ఆ పేరు వస్తుంది. అందుకే ఉదాహరణకి మీకు బాగా అర్థం కాదని చెప్తాను. దీపావళి పండగ, అంతేనా? దేనిని బట్టి వచ్చింది? మీకు అర్థమైపోయింది చూసారా? ఎంత మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుసు, మీరు చెప్పరు. దీపావళి ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ మంత్ ఎప్పుడో వస్తుంది. ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే దీపాన్ని బట్టి వచ్చింది, అంతే కదా? ఆ వెలిగించేటటువంటి ఆ పండుగ అని దాని అర్థం. అంటే ఏ పండుగను మనం చూసుకున్నా పూర్తిగా అది దేంతో ముడిపడింది అంటే అది ఏదో ఊరికినే సరదాగా పెట్టిన పేర్లేమీ కాదు. అక్కడ ఆచరించే ఆచారానికి, ఆ పేరుకి సంబంధము, కనెక్షను ఖచ్చితంగా ఉంటదన్నమాట. ఇక్కడ మీరు చూసినప్పుడు 7 రోజులు మీరు పండుగ ఆచరించాలి అని అన్నాడు. ఆ పండుగ కూడా దేని కొరకు అని అంటే, దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు మీరు ఎక్కడ నివసించారు? పర్ణశాలలలో నివసించారు. అందుకనే మరలా మీరు దానిని జ్ఞాపకం చేసుకోవడానికి 7 దినాలు ఎక్కడ నివసించాలి? అంటే ఈ పండుగ వచ్చినప్పటికీ ఎలాంటోడైనా సరే, ఎంత గొప్పోడైనా, ఎంత పేదోడైనా, మధ్యతరగతోడైనా, ఎవరైనప్పటికీ కూడా వచ్చి ఎక్కడ నివసించాలి? మరలా ఇలా నివసించడం ద్వారా వారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే దేవుడు మమ్మలను ఆ రోజు జ్ఞాపకం చేసుకుని ఆయన మమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేశాడు. కాబట్టి ఇటువంటి దేవుడు ఆ రోజు మమ్మల్ని పర్ణశాలలో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మేము ఆయనకి ఏం చేయాలి? పండుగ ఆచరించాలి. ఎన్ని దినములు? 7 దినములు. అది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? విశ్రాంతి దినమున ప్రారంభించబడుతుంది. మరలా ఎక్కడ ఎండ్ అవుతుంది? మళ్ళా విశ్రాంతి దినాన్ని ఎండ్ అవుతుంది. ఆచరించేటప్పుడు పండ్లు ఉండాలో, ఆకులు ఉండాలో, ఏముండాలో కూడా అంతా చెప్పేశాడు. 42వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింప చేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను. ఒక్క నిమిషం ఆగండి. ఇది లోకమంతటికి ఇచ్చింది కూడా కాదు. ఇది పర్టికులర్గా ఆయన ఎవరికి ఇస్తున్నాడు? మీకు అర్థమవుతుంది ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడంటే, ఒకవేళ పక్కనున్న వాళ్ళు కూడా ఇది మందనుకుంటారేమో అని, ఇది మీకు సంబంధించింది కాదు. ఇది ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలీయులు. అందుకే వారికి విశ్రాంతి దినం ఉంది, విశ్రాంతి దిన ఆచారం ఉంది. ఈ ఆచారంతో పాటు వారం రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ వారం రోజులు పండుగలాగా ఆచరించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేయాలి. పర్ణశాలలోనే పడుకోవాలి. వారం రోజులు మీరు దేవుణ్ణి పర్ణశాలలోనే పడుకుని ఇశ్రాయేలీయుల కొరకు, అనగా ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుడు చేసిన అద్భుత కార్యాలను మీరు జ్ఞాపకము చేసుకుంటూ యెహోవాకు పండుగ చేయాలి. 43వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను. అయిపోయింది. నేను మీ దేవుడనైనా యెహోవా. అయిపోయింది. అంటే ఇంకో వచనం ఉంది కదా మీరు అనుకుంటారేమో. ఆ వచనం కూడా చదివేద్దాం, ఎందుకు ఒక వచనం వదిలేయడం. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను, అందుకని 43లో అయిపోయింది అన్నాను. 43లో ఎవరు చెప్పడం అయిపోయింది? దేవుడు చెప్పడం అయిపోయింది. 44వ వచనంలో మోషే పట్టుకొచ్చి ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలు చెప్పారు. ఈవేళ నాలంటోడు ఇక్కడ నిలబడి ఎవరు చెప్తున్నాడు? మీకు చెప్తున్నాడు. కాబట్టి అయిపోయింది. చెప్పడం అయిపోయింది, వినడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆచరించడం అనేది ముందుంది.
మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పడం అయిపోయింది, మోషే వినడం అయిపోయింది, మోషే పట్టుకొచ్చి మళ్ళీ ఇశ్రాయేలు చెప్పడం అయిపోయింది, ఇశ్రాయేలు కూడా వినడం అయిపోయింది. ఇంకా అంతా అయిపోయింది కనుక ఇంకేం చేయాలి? ఇంకా అంత అయిపోయాక మనం ఎందుకులని వెళ్ళిపోవాలి. కానీ విన్న తర్వాత, చెప్పిన తర్వాత బాధ్యత ప్రారంభమైంది. ఏ బాధ్యత అనంటే ఆచరించమన్నాడే, ఆచరించాల్సిన బాధ్యత. ఆచరించమన్నప్పుడు ఆచరించాల్సిన బాధ్యత. ఇప్పుడు మన ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. అది దేవుడు అనేక మార్లు జ్ఞాపకం చేస్తాడు. మీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే నేడు ఆశీర్వాదమును శాపమును, ఆశీర్వాదమును శాపమును. ద్వితీయోపదేశకాండము ఒకసారి మీకు అది చూపిస్తాను, ఎందుకంటే అది మీరు చూడటం వల్ల 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును 2, అదే చెప్తున్నాను, 2 మీ ఎదుట ఉన్నాయి. 2 ఏంటి? జీవము, మరణము. ఇంకో 2 ఆశీర్వాదము, శాపము. నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, మీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి? జీవము, మరణము. ఇంకొకటి ఆశీర్వాదము, శాపము. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాబట్టి దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఈ సంగతి ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎదుట ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. 2 ఉన్నాయి ఛాన్సెస్. వారు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించిన వారు అనుకోండి, వారు ఒకవేళ దేవుణ్ణి నిజంగా గౌరవించిన వారు అనుకోండి, మోషే చెప్పిన దాని ప్రకారం వారు ఏం చేయాలి? ఆచరించాలి. లేదు, మోషే అలాగే చెబుతాడు, మోషే చెబితే మాత్రం మనం చెయ్యాలనుకున్నారు అనుకోండి, మోషే చెప్పిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? విడిచిపెడతారు. కానీ సహజంగా మనకి తెలిసి ఇశ్రాయేలీయులని పిలువబడిన వారు పండుగలను ఆచరించడంలో ఎప్పుడు ముందు ఉంటారు. ఎందుకంటే పండగ వాతావరణం సందడి వాతావరణం, అంతే కదా. పండుగ వాతావరణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సందడిగా ఉంటుంది. అందుకే పండుగ వచ్చేటప్పటికి నా చిన్నతనంలో కూడా చూసేవాళ్ళు. అప్పుడు పండగకి బట్టలు కొనుక్కున్నాడు అనుకోండి, ఎవడో ఒకటి సైకిల్ తీసుకుని ఊరంతా తిరిగేసి బట్టలు చూపించేవాడు. అంటే ఆ పండగ సందడి ఏంటనంటే ఊరంతా తిరిగేస్తూ ఉంటాడు. పొద్దు నుంచి మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా రేపు రాబోయేటటువంటి జనవరిలో పండుగ వస్తూ ఉంటుంది. ఈ పండుగ వచ్చిన తర్వాత మొత్తం జనాలందరూ ఎక్కడ ఉంటారు? ఆ తోటల్లోనూ గట్రా ఆనందపడతా ఉంటారు. ఆ కోడి పందాల దగ్గర, లేకపోతే అక్కడ అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. కొంతమంది అయితే ఇళ్లలోనే కూర్చుని కుటుంబంతో కూర్చుని అరిసెలు పోకొండలో, నా చిన్నతనంలో ఇవన్నీ ఇప్పుడు లేవు. జంతుకులు, ఇంకా 2-3 చెప్పండి ఏమన్నా. అదనమాట మొదలగునవి. ఆ పండుగలోనే అందరూ ఇంటి దగ్గర కూర్చొని చుట్టాలందరూ వచ్చేవారు కదా. ఇలాగ అందరూ చుట్టాలందరూ వస్తే ఒకళ్ళు పిండి కలిపి వాళ్ళు, ఒకరు పొయ్యి వెలిగించి వాళ్ళు, ఒకరు పొయ్యి దగ్గర కూర్చొని వేసి వాళ్ళు, ఒకరు వేసిందాన్ని తీసి వాళ్ళు, ఒకరు ఇంకా మిగతా పిల్లలేమా ఈ తీసినవన్నీ తిని వాళ్ళు, ఎంత అలా ఉండేది. కానీ ఇప్పుడు అదేం లేదు. పండుగ వచ్చిందంటే కుడి దగ్గరికి వెళ్ళి 2 కేజీలు స్వీట్లు, ఇంకో చోటకెళ్ళి 2 కేజీలు ఇవి తెచ్చేసుకుని అక్కడ కూర్చొని అయ్యే తినేసి అలాగే పోయి అలా పోతున్నారు, అంతే అయిపోయింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ట్రెండ్ లేదు. కానీ ఈ పండుగలు అనేటటువంటివి ఎందుకు వచ్చాయి? మనం కూడా వాస్తవానికి చరిత్ర చూసినా మనుషుల మధ్య అనుబంధాలు పెంచడానికి వచ్చాయి. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో ఏం పెట్టారంటే, తోడుకోడల్లో వదినులకి చీరలు పెట్టాలి, అలాగే అన్నయ్యలో చెల్లెలకి జాకెట్ ముక్కలు పెట్టాలి, వీళ్ళేమో వాళ్ళకి తాళ్ళు కట్టాలి, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ మనం చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ పిచ్చి పిచ్చి సాంప్రదాయాలు అనుకున్నాం. కానీ ఇవన్నీ మామూలుగా ఎవడన్నా చెప్పేస్తే వీళ్ళు చేయరు. ఇలా చేయటం వల్ల ప్రయోజనం ఏంటంటే, నేను ప్రతి పండగకి వాళ్ళకు చీర పెట్టాను అనుకోండి, వాళ్ళు మరలా పండగ దాకా కూడా మా అన్ని నాకు ఈ చీర పెట్టాడు కదా అని ప్రేమను కాపాడుకుంటారని చెప్పడానికే అవన్నీ పెట్టారు. అంతేగాని చీర పెట్టకపోతే నరకానికి వెళ్ళిపోతావని, జాకెట్ ముక్క లేకపోతే ఎక్కడికో అదో పోతాను, దాని అర్థం ఏం కాదు. ఊరికినే హ్యూమానిటీ మధ్య, మనుష్యుల మధ్య బంధాలు అనుబంధాలు బాగుండటానికి ఈ పెట్టుబడులు పెట్టుట అనేటటువంటివి సహజంగా వచ్చాయి అనమాట. అందుకే మనం ప్రతి పండగకి ఇలాంటివన్నీ వెళతా ఉంటాయి. కొంతమంది అయితే దాన్ని ఎలా మార్చారు అని అంటే ఆచారముగా మార్చారు. వాస్తవానికి కొంతమంది దానిని ఆచారంగా మార్చారు. ఇది చేయకపోతే అవదేమో, కంపల్సరీ మనం చెయ్యలేమని మార్చారు. కానీ వాస్తవానికి అంత ఇబ్బంది ఏమీ లేదు. పెట్టడం అనేటటువంటిది మన ఆర్థిక పరిస్థితి. అందుకే కొన్ని కుటుంబాలు ఏం చేస్తారంటే, చెల్లెలకి చీరలు పెట్టడానికి, అక్కలకి చీరలు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ పెడతా ఉంటారు. ఇది నేను చాలాసార్లు నా చిన్నతనంలో చూసాను. అందుకే నాకు కొంచెం జ్ఞాపకం ఉంది. మీరు కూడా ఎవరైనా ఆచరించిన వారు ఉంటే మీకు కూడా కొంత జ్ఞాపకం ఉండొచ్చు అప్పుడు ఏమైనా చేసినవి. అంటే ఇలాంటివి వచ్చేటప్పుడు మన దగ్గర టైంకి డబ్బులు ఉండవు. ఎందుకంటే అది పంట చేతికి వచ్చే టైం కూడా కాదు, కాబట్టి ఒకవేళ ఉండకపోవచ్చు. అందుకని అప్పుడు ఏం చేస్తామంటే, తెలిసిన దగ్గర ఎంతో కొంత తెచ్చి, పండగండి మళ్ళీ మా బంధువులు వస్తున్నారు, వాళ్ళకి మేము ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టి మరి మనం ఆచరించేటటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పండుగ ఉంది, వారం రోజులు చేయాలి. పోనీ 1 రోజు 2 రోజులు అంటే పర్వాలేదు, వారం రోజులు చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ప్రయాణం చేసుకుంటూ రావాలి, ఎంత ఖర్చు అవుతుంది?
ఇవన్నీ ఆచరించడానికి ఆ వస్తువులన్నీ కొనాలి. ఎంత ఖర్చు అవుతుంది? నిజమే, మనం చూసాం. పలహారాన్ని ఏర్పాటు చేసిన ఒకరు, భోజనాలకి సహకరించిన వాళ్ళు ఒకరు, వచ్చినటువంటి సువార్థికులకి ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఒకరు. ఇంత పని చేయకపోతే ఒక కార్యక్రమం ముందుకి వెళ్ళదు కదా. ఒకడే చెయ్యాలంటే ఎంతవరకు చేయగలం? పోనీ చుట్టాలందరూ వచ్చారు, పండగ ఒకరోజు వచ్చి ఒకరోజు తినేసి వెళ్ళిపోతే పర్లేదు. వారం రోజులు పండగ చేయమన్నాడు, వారం రోజులు చుట్టాలు ఇంట్లో ఉన్నారంటే ఎలాంటి కానీ ఎలా ఉంటుంది? మెంటలు వచ్చేది. ఎందుకంటే అంత గోల భరించలేక, అంత ఏర్పాట్లు చేయలేక, వారం రోజులంటే బాబోయ్ ఇదేంట్రా బాబు ఎన్ని రోజుల పండుగ అని కన్ఫ్యూజ్ వచ్చేది. కానీ మీరు ఇక్కడ చూసినటువంటి పర్ణశాలల పండుగ వారం రోజులు మీరు ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఆ పనిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారు ఆ పనిని ఆచరించాలి. ఎలా ఆచరించడం మొదలు పెట్టారంటే యెహోవా చెప్పాడు కాబట్టి ఆచరించడం మొదలు పెట్టారు. తరాలు వెళుతున్నాయి, రోజులు వెళుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎక్కడికి వచ్చారు? కలర్ టీవీ టైంలోకి వచ్చారు. కలర్ టీవీలోంచి ఎక్కడికి వెళ్ళారు? 4Kనా? అవును, ఇప్పుడు 4K టెక్నాలజీలోకి వచ్చారు. కాలం మారింది, పండగ అలాగే మిగిలింది. కారణం పండుగ అలాగే మిగలడానికి కారణం ఏంటంటే చెప్పినోడు ఎవరో? దేవుడు చెప్పాడు కాబట్టి ఇక ఈ పండగను మనం వదలకూడదు, మనం దీన్ని ఆచరించాలని ఈ పర్ణశాలలు అనేటటువంటి పండగని ఎంత గ్రాండ్గా చేసేస్తున్నారంటే చూద్దాం. జకరియా గ్రంథం ఎక్కడుందని వెతుక్కుంటారేమో. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మలాకి గ్రంథం. ఆ మలాకి ముందు ఉంటుంది. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి గ్రంథము. ఆ మలాకి గ్రంథానికి ముందు ఉండేదే జకరియా గ్రంథం. చివరి అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్, 14వ అధ్యాయం. చూడండి, మీరు అందరూ స్పీడ్గా తీయట్లేదని అర్థమైపోతుంది. ఇంకా చింపేస్తున్నారు ఎక్కడుందని. మీరు రావాలి స్పీడ్గా. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి. వాస్తవానికి కింద కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తాయి, అక్కడ ఒక విషయం రాయబడుతోంది. యోదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. 15వ వచనం. అలాగుననే గుర్రముల మీదను, కంచెర గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధముల మీదను, దండు పాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. 16వ వచనం జాగ్రత్తగా చూడండి. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఎక్కడో ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట. ఆల్మోస్ట్ మళ్ళీ చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు వచ్చేసారు. ఈ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా దేనిని విడిచిపెట్టలేదని అర్థమైంది. మీకు అర్థమైందా? దేన్ని వదలలేదు? పండుగను వదలలేదు. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఎన్ని రోజులు చేస్తారు? 7 రోజులు చేస్తారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది? శనివారం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎప్పుడు అవుతుంది? శనివారం అవుతుంది. ఈ 7 రోజులు చేసేటటువంటి పండుగ. వాస్తవానికి 7 రోజులు అని చెప్తున్నాం కానీ అందులో ఉన్నవి 7 రాత్రులే, పగలిన్ని 8. కాబట్టి 8 రోజులు చేసేటటువంటి ఈ పండుగలో చాలా గ్రాండ్ గా చేస్తారు. వస్తారు. ఎక్కడి నుంచి వస్తారని 16వ వచనం చెప్పింది. మీరు మరలా చూడండి 16వ వచనం. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా. కాబట్టి పర్ణశాలల పండుగ సంవత్సరానికి ఎన్నిసార్లు? ఒకసారి. అది కూడా ఎన్ని రోజులు? 7 రోజులు. కాబట్టి ఈ పండుగ ఆచరించడానికి ప్రపంచ దేశములో ఉన్నటువంటి నలుమూలలో ఉన్న వారందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేమునకు వస్తారు. యెరూషలేముకు వచ్చి ఏ పండుగ ఆచరిస్తున్నారు? ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ అర్థమైందో లేదో, ఇందాక మీరు ఆ పాయింట్ గమనించలేదు. 2 సార్లు చదివాం కానీ గమనించలేదు. మీకు ఇక్కడ 3వసారి చదివితే మీకు కొత్త పాయింట్ కనబడుతుంది. మరలా అదే వచ్చానండి, చూద్దామా? చూడండి మరలా 16వ వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన ఎవరట? వాస్తవానికి ఈ పండుగ ఎవరు ఆచరించాలి? అన్యజనులు కాదు. అందుకే మనం అక్కడ చదివాం. లేవీ కాండంలో మోషే వెళ్ళి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే దేవుడు మిమ్మల్ని ఇలా ఆచరించమని చెప్పాడు అని ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు లిస్టులోకి మళ్ళీ ఎవరు వచ్చారు? ఇప్పుడు అంటే పర్ణశాలల పండుగని ఇశ్రాయేలీలు మాత్రమే కాకుండా ఎవరు ఆచరిస్తున్నారు? ఈ పాట చదివితే మీలో కొంత కన్ఫ్యూజన్ రావాలి, ఎవరికైనా వచ్చిందో లేదో. ఎందుకంటే అపోస్తులు వచ్చేదాకా కూడా అన్యజనులు అనేటటువంటి వారికి దేవుడు అనేటటువంటి విషయంతో సంబంధమే లేదు.
పేతురు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, నేను అన్యజనులతో సహవాసము చేయుట కుదరదు. కొర్నేలి ఇంటికి వెళ్ళాడా? పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలితో ఏం చెప్పాడంటే, నీ దగ్గరకు ఒక భక్తుడు వస్తున్నాడు, అతను నీ ఇంట చేర్చుకోమనేమో కొర్నేలికి చెప్పాడు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చిన తర్వాత కొర్నేలి ఆనందపడిపోయి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సాష్టాంగపడ్డాడు. ఎవరికి? పేతురికి. సాష్టాంగపడితే పేతురు ఏమన్నాడంటే, బాబు నీకో దండం, నా ఎదుట నువ్వు సాష్టాంగ పడొద్దు, ఎందుకంటే నేను కూడా నీ వంటి నరుడనే, నేను కూడా మనుష్యుడనే, నువ్వు నా దగ్గర సాష్టాంగ పడొద్దు. మనం అందరం ఎవరికి సాష్టాంగ పడాలి? దేవునికే సాష్టాంగ పడాలని పేతురు చెప్పాడు. చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి లోపల సీన్ అంతా చూస్తున్నాడు. ఇలాగా పేతురు లోపలికి నడుచుకుంటూ వెళతాం. లోపల చాలా పెద్ద హడావిడిగా ఉంది. ఎందుకంటే కొర్నేలి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచేశాడు. ఎవరు వస్తున్నారని? పేతురు గారు వస్తున్నాడని. అందులో కొర్నేలి అంటే మీకు తెలుసు, శతాధిపతి. ఈ శతాధిపతి అవటం వల్ల ఆఫీసర్ గారి ఇంట్లో మీటింగ్ అంటే ఎలాగ ఉంటది? అంతే కదా, ఓ గ్రాండ్ అనమాట. చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాడు. ఓ చుట్టూ సైన్యం, ఓ హడావిడి, ఓ పెద్ద సెటప్. ఈ సెటప్ లోకి ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు? లోపలికి పేతురు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళందరూ చూసిన తర్వాత ఈయనకు లోపల ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇది ఎలాగే ఉంచుతారా? మళ్ళీ వద్దాం ఒకసారి అపోస్తల కార్యములు చూడండి, అక్కడ పదం ఎలా వాడాడో మీకు అర్థం చేయడానికే చెప్పడానికి ఈ విషయాన్ని నేను చూపిస్తున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. అతనితో మాట్లాడచ్చు. ఎవరితో? మీ ఇప్పుడు దగ్గర చెప్పాను, మీకు అర్థమైపోద్దు, పైనుంచి చదవక్కర్లేదు. అతనితో మాట్లాడచ్చు. మాట్లాడుతున్న వాడు ఎవరో? పేతురు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కొర్నేలితో. అతనితో మాట్లాడచ్చు. లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూశాను. అదేనే చెప్పాము. ఇప్పుడు లేదేం చెప్పలేదు. అంటే కొర్నేలి గారి ఇంట్లో మీటింగ్కి ఎంతమందిని పిలిచాడు? మీరు, నేను ఇందాక చెప్పేశాను ఆల్రెడీ. మన ఇంట్లో మీటింగ్ అయితే మనం లోపల ఉంటాం. మళ్ళీ ఇంట్లో పిల్లలు ఫోన్లు చూసుకుంటా. వీళ్ళ పిల్లలు రోజు చేసేది అదే. ఆ మీటింగ్ రోజు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు? లోపల కూర్చొని ఫోన్లు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టుకుంటూ ఉంటారు. ఆడు మూతి కడుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళ పని వాళ్ళదే. అంటే దేవుడిని ఎందుకు మహిమపడుతున్నామో ఎవరికి? నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎందుకు చాలా ఫైర్గా చెప్పాలి, ఎందుకంటే లోపల నాకు అంత ఆవేశం వచ్చినప్పటికీ వెంటనే నేను చల్లార్చుకున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. క్రైస్తవులు కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు, కొన్ని పాటించేటప్పుడు మనం మార్పు చెందకపోతే ప్రమాదం. అది కొర్నేలి ఇంట్లోనికి ఇతడు వెళుతున్నాడు. వెళ్ళేటప్పటికి ఆ ఇల్లంతా కూడా బోసిపోయిన ఇల్లులా లేదు. పేతురికి అర్థమైపోతుంది. అంటే కొర్నేలి దానిని ఏదో ఒక పండగలాగా చేస్తున్నాడు. ఒక దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు అనేటప్పటికి వాతావరణాన్ని ఎలా మార్చాడో తెలుసా? చాలా సందడి వాతావరణంలో చేసేసాడు. అందుకే పేతురు లోపలికి వెళుతున్నాడు. కొర్నేలితో మాట్లాడచ్చు. లోపలికి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది? అప్పుడు అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, చూడండి ఏం చెప్పాడో వెంటనే. అప్పుడు అతడు పేతురు అన్య జాతి వాణితో సహవాసము చేయుటయనను, అట్టి వాణిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మము కాదని. ఎంత చెప్పాడు చూసారా? అసలు అంటే యూదుడనేవాడు ఏ స్థాయిలో ఉంటాడు అని అంటే, అన్య జాతి వాణితో సహవాసము చేయడట, కనీసం ముట్టుకోడట. మీకు అర్థమైందా? ఇది భారతదేశంలో చూసాం మనం. ఇది భారతదేశంలో చూసాం. గుమ్మం అవతలుండి మాట్లాడు, రోడ్డు మీదే ఉండి మాట్లాడు. ఈ లక్షణం మరి ఎక్కడి నుంచి వచ్చిందో? ఇది లైవ్ వెళ్తుంది. నేను అయిపోయి ఒక విషయం చెప్తాను, తర్వాత చెప్తాను. మీకు భలే ఉంటుంది. ఆ బుక్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను. రైట్? అది జనరల్గా ట్రెడిషన్స్ లో జరిగింది. అందుకే యూదులు ఏంటంటే, స్వతహాగా యూదులు తమను తాము పవిత్రులుగా, తమను తాము నిష్ట కలిగిన వారుగా, దేవుడు తమకు మాత్రమే ఉన్నాడు, ఇక లోకములో ఎవరికి దేవుడు లేడన్నట్టుగా బ్రతుకుతారు. ఎందుకంటే వారికి పండగలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా పండగలు ఉన్నాయి. వారికి ఒక దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు వచ్చి, మోషే దైవజనులు వచ్చి మీరు ఎలా ఆచరించాలి అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు అని మోషే చెప్తే, ఇశ్రాయేలీలు ఎప్పుడో ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మొదలెట్టారట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేయడానికి ఇంకో 700 సంవత్సరాలు ఉంది. అయినా సరే ఏం ఆపలేదు? పండగ ఆపలేదు. అంత బిజీగా చేసేస్తున్నారు. ఇంకా పండగ అంటే పండగే. ఇక చిన్నపిల్లలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఎప్పుడో చెప్పినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పాకలు వేసుకుంటున్నారు, షెడ్లు వేసుకుంటున్నారు, గుడారాలు వేసుకుంటున్నారు, పర్ణశాలలు కట్టుకుంటున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు. మామూలు హడావిడి లేదు. సంవత్సరం వచ్చిందంటే ఇంక సందడి స్టార్ట్ అయిపోతుంది. ఎంత హడావిడిలో యూదులు ఎంత నిష్టగా ఉండేవారు. అన్యులకి ఏం చెప్పారు చూద్దాం. అక్కడ మీరు చూస్తున్నారు. యూదులు ఏం చెప్పాడు? అన్య జాతి వాణితో
సహవాసము చేయుటైనను, అట్టివానిని ముట్టుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు. అంటే అన్యులకి ఆల్రెడీ ఏం తెలుసు? మన ఇంటికి యూదులు రారో అని తెలుసు. మన ఇంటికి యూదులు రారని తెలుసు. మనలను యూదులు ముట్టుకునేవారన్న సంగతి కూడా తెలుసు. యూదులు చాలా ప్రత్యేకింపబడిన వారిగా ఉంటారు, నిష్ట కలిగిన వారిగా ఉంటారు, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతారు, ధర్మశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం బ్రతుకుతారని లోకమంతా చెప్పుకుంటున్నారట. ఎవరిని గూర్చి? యూదులను గూర్చి. అటువంటి యూదుడు ఏం చెప్పాడంటే, ఇది మా పవర్ అని చెప్పాడు. చెప్పి తర్వాత ఓ మాట చెప్పాడు. అంటే ఏంటి? మేము ఎంత సూపర్ అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అంటే దేవుని దృష్టిలో వీళ్ళందరూ చెప్పాలి, దేవుని దృష్టిలో వీళ్ళందరూ సమానమే. యూదుడని అన్యుడని భేదం ఎవరికి లేదు. అంటే ఇప్పుడు ఈ భేదం అంతా ఎవరికి ఉంది? మనుషుడికి ఉంది. అందుకే ఎడారి మతం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆయన ప్రేమ నీకు అర్థం కాక. కానీ ఆయన ఎప్పుడు ఎవరిని వదలలేదట. అది పేతురు చెబుతున్నాడు. వాస్తవానికి నేను యూదుణ్ణి, నేను మీ ఇంట్లో రాకూడదు, మీరెవరో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడకూడదు, మీ ఇంట్లో నేనేమి తినకూడదు, అటువంటి వాడిని. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఎవడో నిషేధింపదగిన వాడు కాడు, అన్యజనులు కూడా నా పిల్లలే అని దేవుడు చెప్పాడు. అందుకని నేను ఆ మాటను బట్టి నీ ఇంట్లోకి వచ్చానని పేతురు చెప్పాడు. ఇది ఇప్పుడు నెరవేరినట్లుగా మనం చదివాం ఎక్కడ? అపోస్తుల కార్యాల్లో. కానీ జకరియా గ్రంథంలో మీరు చూసారే, అప్పటికి ఇది జరగలేదు. మీకు అర్థమవుతుందా? జకరియా గ్రంథంలో మనం చదివాం చూసారా, అప్పటికి అది నెరవేరలేదు. అప్పటికి ఇంకా యూదులు వేరు, అన్యులు వేరు. మీకు అర్థమవుతుందా? ఆ అన్యులు యూదులు వేరన్నప్పుడే దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడాడు ప్రవక్త ద్వారా. ఇప్పుడు చూడండి జకరియా గ్రంథంలో మీకు అర్థమవుతుంది. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో అంటే ఇప్పుడు ఈ పండగ ఆచరించడంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? అంతే కదా. ఇంతకు ముందు ఎవరున్నారు? యూదులు మాత్రమే, ఇశ్రాయేలీయులు మాత్రమే ఆచరించేవారు. ఇప్పుడు వారితో పాటు ఎవరు చేరారట? ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి చెప్పండి? ఏదో అంటున్నారు కానీ రాలేదు. ఆ డౌట్ ఏంటో నేను చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు పర్ణశాలల పండుగ ఎవరు ఆచరిస్తున్నారు? యూదులు, అదే ఇశ్రాయేలీయులు ఆచరిస్తున్నారు. అంటే సంవత్సరానికి 7 రోజులు వీళ్ళు పండుగ ఆచరించడం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీరితో పాటు ఎవరు వెళ్ళాలి? ఈ మాటను బట్టి ఎవరు వెళ్ళాలి? అన్యజనులు వెళ్ళాలి. ఇప్పుడు అన్యజనులు ఒకవేళ వారితో వెళితే యూదులు దాన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే యేసు ప్రభు వచ్చేసిన తర్వాత కూడా పేతురు కొర్నేలుతో ఏం చెప్పాడు? మేము మిమ్మల్ని ముట్టుకోకూడదు, మేము మీ ఇంట్లోకి రాకూడదు అని చెప్పాడు. ఆ నియమం యేసు ప్రభు వచ్చిన తర్వాతే ఉంటే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఇంకెంత నిష్టగా ఉన్నారు. అంటే కనీసం యూదులు అన్యుణ్ణి వారి దరిదాపులో కూడా రానివ్వరు. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పైన గలిలయ ప్రాంతంలో ఉన్న యూదులు యెరూషలేము వెళ్ళాలంటే సమరయ మీదుగా వచ్చేవారు కూడా కాదు. ఎందుకు సమరయ మీదుగా రారంటే, ఈ సమరయులు అన్యులు అని వారి నమ్మకం. వారితో వస్తే మనకు పాపం అంటుకుపోద్దేమో, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో సహవాసం చేయలేమో అని ఈ సమరయులు ఉండే ప్రాంతం మీద కూడా వారు ప్రయాణం చేసేవారు కాదు. అంత నిష్టగా ఉండేవారు. ఎందుకంటే దేవుని నియమం అంటే వారికి అంత భయం, దేవుడు చెప్పిందంటే అంత ఇష్టం, దేవుడు ఆచరించమంది చేయటం అనేటటువంటిది వాళ్ళకి అంత సందడి. అందుకనే అంత ఆనందంగా, అంత సందడిగా దేవుడు చెప్పిన పర్ణశాలల పండుగ ఆచరించడానికి ముందుకు వెళ్ళేవారు. కానీ ఈ ప్రవక్త ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే మీకు ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రవక్త జకరియా ప్రవక్త మాట్లాడుతుంది అప్పుడు జరుగుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదు, భవిష్యత్తులో జరగబోయే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పారంటే చూద్దాం. 16వ వచనం మళ్ళీ చదవండిరా, మీరందరూ చదవండి జాగ్రత్తగా. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వచ్చారా, వస్తారా? ఏంటి ఆ టెన్స్? ఏంటి? భవిష్యత్తు. ఆ కాలము ఏ కాలాన్ని సూచిస్తుంది? భవిష్యత్తు. ఇప్పుడు మీరే వస్తున్నారు. భవిష్యత్తులో మీతో పాటు ఎవరు వస్తారు? వెరీ గుడ్. మీతో పాటు ఎవరు వస్తారు? అన్యజనులు. ఎవరి పేరునా అక్కడ రాశారు? అధిపతియగు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకు. మీకు అర్థమైపోయింది ఇప్పుడు
ఎవరా రాజు? అక్కడ యెహోవా. పిలాతు అడిగాడు, నీవు యూదుల రాజువా? ఆయన అన్నాడు, అవును నీవు అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, అక్కడ మనకు కనిపించిన యెహోవా ఎవరు? చెప్పాలి, అక్కడ కనిపించిన యెహోవా ఎవరు? యేసుక్రీస్తును మ్రొక్కుటకు యూదులు మాత్రమే కాదు, ఎవరు వస్తారట? ఇది వస్తారు, జరగబోతుందని జకర్యా ప్రవక్త చెప్పాడు. మీకు అర్థమైందా? అప్పటి వరకు ఈ పండుగ ఎవరిది? ఇశ్రాయేలీలది. ఆ 7 రోజుల పండుగ ఎవరిది? ఇశ్రాయేలీది. ఆ ఆచారం ఎవరిది? ఇశ్రాయేలీలది. ఎందుకంటే దేవుడు ఐగుప్తులో నుంచి వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? కానాన్ని నడిపిస్తున్నాడు. అప్పుడు దేవుడు వారి ఎదురు చాలా కార్యాలు చేశాడు. వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి వారం రోజులు ఏం చేస్తున్నారు? వీళ్ళు పండుగ ఆచరిస్తున్నారు. ఎంత ఘనంగా పండుగ ఆచరిస్తుంటే ప్రవక్త చివరి కాలం వచ్చేటప్పటికి, ప్రభు ఈ లోకానికి వచ్చే టైం వచ్చేటప్పటికి సీక్రెట్ గా ఒక పాయింట్ చెప్పి వదిలేశాడు. ఏంటంటే అది, ఇదిగో మీరే కాదు, మీతో పాటు ఎవరు వస్తారో? అన్యజనులు వస్తారు. దీన్ని ఆచరించడానికి, ఈ పర్ణశాలల పండుగ ఆచరించడానికి మీతో పాటు అన్యజనులు రాబోతున్నారు. మిమ్మల్ని బట్టి కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజును బట్టి. ఆ రాజు మీకే రాజు కాదు, అన్యజనులకు కూడా ఆయనే రాజు. ఆయన వచ్చి పిలాతు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడు అవును నీవు అన్నట్టు నేను. ఆ రాజు తన యొక్క త్యాగాన్ని యూదుల కొరకు కాదు, సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు మనందరికి ఒక ఛాన్స్ వచ్చింది. ఏం ఆచరించే ఛాన్స్ అంటే పర్ణశాలల పండుగ ఆచరించే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయాన్ని త్వరగా నేను చూపించి ముగిస్తాను. పాత నిబంధనల్లో 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు మనకు తెలుసు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పండుగ చూసాం. ఏంటది? పర్ణశాలల పండుగ. అలాగే మనకి ఇంకో పండుగ తెలుసు, పస్కా పండుగ. 3వ పండుగ కూడా తెలుసు, పెంతుకొస్తు పండుగ. ఈ 3 పండుగలు యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఒకటేమో పర్ణశాలల పండుగ, రెండవదేమో పస్కా పండుగ, మూడవదేమో పెంతుకొస్తు అనేటటువంటి పండుగ. ఈ 3 పండుగలు ఆచరించడానికి యూదులు ఏటేటా యెరూషలేముకు వచ్చి వారు చాలా భక్తి శ్రద్ధలతో వారు ఆచరించేవారు. బలులు అర్పించేవారు, స్వేచ్ఛార్పణలు అర్పించేవారు, కుటుంబంతో కలిసి భోజనాలు చేసేవారు, సమాజంగా కూడుకుని దేవుని గణపరిచేవారు. ఎందుకంటే మొన్న కూడా మనకు ఒక బ్రదరు ఈ సండే టు సండే బైబిల్ తరగతుల్లో ఈ విషయాన్ని చెప్పారు. అది ఎలా ఆచరించాలి అని అంటే, లేవికాండము 23వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదువుదాం. అంటే ఇదంతా నేను ముగించే ముందు ఈ విషయం చెప్పి నేను ముగిందామని అంతే. లేవికాండము 23వ అధ్యాయము 34-35 వచనాలు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపవలెను. అదే ఇందాక నుంచి మనం చదివింది. అంటే అందుకే ప్రారంభంలో చెప్పాను, మీరు విన్నారు లేదో, 33 నుంచి ఇంటికి వెళ్ళక చదువుకోండి, కానీ మనం డైరెక్ట్గా 39కి వెళ్దాం అని అన్నాను. ఎందుకో పైన 33-34 వచనాలు చూద్దాం. పర్ణశాలల పండుగ జరపవలెను, వాటిలో 35వ వచనం చూడండి, వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇది వారం రోజుల క్రితం మనం జరిగిన సండే టు సండేలో ఎవరో ఒక బ్రదర్ జ్ఞాపకం చేశారు. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘముగా కూడటం అంటే ఆ రోజు చెప్పారు, సమాజముగా కూడాలి. అందరూ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఒక చోటకు వచ్చి దేవుని మహింపరచాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం శనివారమున దేవుని ఆరాధించడం లేదు. ఎప్పుడు ఆరాధిస్తున్నాం? మొదటి దినమున. ఏ మొదటి దినము? వారములో మొదటి దినము. వారికేమో శనివారం స్టార్ట్ అయ్యింది, మనకేమో వారములో మొదటి దినమున ప్రారంభమైంది. ఇప్పుడు మొదటి దినమున మనం అందరం ఏం చేసాం? ఇప్పుడు సమాజముగా, సంఘముగా కూడుకున్నాం. ఈ సంఘముగా కూడుకున్నటువంటి వారు ఇలా ఎన్ని రోజులు చేయాలట? 7 రోజులు చేయాలి. అది శనివారం నుంచి శనివారం దాకా అక్కడ, ఇక్కడేమో ఆదివారం నుండి ఆదివారం దాకా ఇక్కడ. ఇప్పుడు ఆదివారం నుండి ఆదివారం వరకు చెయ్యండి అని అపోస్తులు ఎక్కడ చెప్పలేదు. మీరు సండే టు సండే పెట్టాలి, ప్రతిరోజు ఒకళ్ళు పిలాలి, కుటుంబానికి ఒకళ్ళు పలహారం పెట్టాలి. ఇది ఎక్కడా కూడా మనకి బైబిల్లో లేదు. కానీ ఒక పండుగ అనేది ఒకటి ఉందన్న సంగతి మాత్రం మనకి అర్థమైంది. ఆ పండుగకు ఒక పేరుందని కూడా మనకి అర్థమైంది. అప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఆ పండుగను పర్ణశాలల పండుగని పిలిచారని, వారం రోజులు చేసుకునేవారని, ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవారని. కానీ భవిష్యత్తులో ఈ పర్ణశాలల పండుగ ఆచరించడానికి యూదులతో పాటు ఎవరు వస్తారని? అన్యజనులు కూడా వస్తారని ఆయన చెప్పేశాడు. యోహాను సువార్త
7వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. నానా, యూదుల అంటే ఇదంతా లోకానికి సంబంధించిందని కూడా చెప్పడం లేదు ఈ గ్రంథకర్త, అంతే కదా. అందుకే క్లియర్గా పండగ ముందు ఎవరిని పెట్టాడు అక్కడ? యూదులను పెట్టాడు. కాబట్టి అది పండగ ఎవరిది? యూదులదే. చూద్దాం అక్కడ. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక. మీకు అర్థమవుతుంది కదా, యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక. ఇది ఎప్పుడో దేవుడు మోషే ద్వారా ఎవరికి చెప్పింది? ఇశ్రాయేలుకి చెప్పింది. ఇశ్రాయేలు ఆచరించి 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 వస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. అప్పుడే ఎక్కడ మొదలెడితే మోషే దగ్గర స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎవరు వచ్చేసారు ఈ లోకానికి? వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాజు అన్నాడే. ఏ రాజు? సైన్యములకు అధిపతి యెహోవా అను నామము కలిగిన రాజు అన్నాడే. ఆ రాజు ఆల్రెడీ ఎక్కడికి వచ్చేసాడు? ఆయన లోకానికి వచ్చేసాడు. ఆయన లోకానికి వచ్చేసినప్పటికీ యూదులు ఇంకా బిజీగానే ఉన్నారు. ఏ పనిలో? పండగ పనిలో. మీకు అర్థమైందా? అక్కడ సైన్యములకు అధిపతి యెహోవాని ప్రవక్త ఎవరినైతే సూచించాడో ఆయన ఈ లోకానికి వచ్చేసిన యూదులు మాత్రం ఆయన చూసే పనిలో కానీ, ఆయన తెలుసుకునే పనిలో కానీ, ఆయన ఎవడో ఆలోచించే పనిలో కానీ లేరు. ఎందుకంటే వీళ్ళకి ముందున్న పెద్ద బాధ్యత ఏంటి? పండగ. వీళ్ళ ముందున్న పెద్ద బాధ్యత ఏంటి? పండగ. కాబట్టి బైబిల్లో ఉందో లేదో మనకు అనవసరం. ఈస్టర్ మనకేంటి? పండగ. అది బైబిల్లో ఉందో లేదో మనకు అనవసరం. క్రిస్మస్ అనేది మనకేంటి? పండగ. అందుకే ఈవేళ క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారు? పండుగ క్రైస్తవులుగా మారిపోయారు. మనకు అది ఇష్టం, మనకు అది ఇష్టం. ఒక ఆయన అన్నాడు, తప్పేంటండి? తప్పేంటండి అన్నాడు. తప్పేంటి? చెప్పంది చేయటం తప్పని సంగతి కూడా తెలియకపోతే క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి నీకున్న అధికారం ఏంటి? మళ్ళీ కొంతమంది అంటారు, ఏమైతే ఏముందండి, ఏదో ఒకలాగా ఒక రోజు మనం బలపడుతున్నాం కదండి, ఆ రోజు మనం దేవుని గణపరుస్తున్నాం కదండి, ఆ ఒక్కరోజు చాలా సందడిగా ఉంటున్నాం. నీ సందడితో దేవునికి అవసరమో లేదు. ఆయన చెప్పింది చేయటమే నీ పని, నా పని. అంతేగాని మనం చేసినవన్నీ అంగీకరించడం ఆయన పని కాదు. నిన్న రాత్రి దైవజనులు మాట్లాడుతూ ఉంటుంటే నాకు చాలాసార్లు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మనలో చాలా మంది స్టేటస్లో వేరువేరుగా ఉండొచ్చు. పేదోళ్ళు ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, అధికారం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అధికారం లేని వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా లోపలికి రావాలంటే మీ స్టేటస్లన్నీ ఎక్కడ వదలాలి? చాలాసార్లు మనం అదే చెప్పుకుంటున్నాం కదా. జోళ్ళు కింద పెట్టేటప్పుడు మీ లెవెల్స్ అన్ని ఎక్కడ వదిలేయాలి? అక్కడ వదిలేయండి, లోపలికి రండి, నిశ్శబ్దంగా కూర్చుని దేవుని ఆరాధించుకోండి. ఒకవేళ మీరు ఇంకా అయినా సరే నేను పెద్ద హీరోని అనుకుంటే మళ్ళీ జోలు దొరుకున్నప్పుడు మీ స్టేటస్ని తగిలించుకుని మీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోండి. కానీ ఆ స్టేటస్కి ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ అవసరం లేదు. అందుకే ఒకవేళ నేను చాలాసార్లు చెప్తాను, మన తల్లిగారు ధనలక్ష్మి గారు ఉన్నారు. మా ధనలక్ష్మి గారు మన గ్రామానికి సర్పంచ్గా చేశారు. మీరు ఎప్పుడైనా గమనించాలి, నాకు అది బాగా జ్ఞాపకం. ఆమె చేస్తున్నప్పుడు కూడా అందరిలాగా అలాగే వచ్చి అలాగే కూర్చున్నారు తప్ప నేను స్టేటస్లో ఉన్నాను, నేను ఇప్పుడు గ్రామానికి ప్రథమ పౌరురాలని అయ్యాను, నేను ఉన్నత స్థితిలో ఉన్నానని ఆమె కూడా ఎప్పుడు చూపించలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే నేను అప్పుడు యవనస్తుడిగా ఉండొచ్చేమో, కానీ నాకు ఏం అర్థమైందంటే వారిలో వాక్యం అంతగా ఫలిస్తుంది. ఒకవేళ వాక్యానికి వారు స్థానం ఇవ్వకపోతే ఇప్పుడు నా స్థాయి ఏమైంది అనుకోవచ్చు? పెరిగింది, నా లెవెల్ డెవలప్ అయ్యింది. నేను మొన్నటిదాకా మామూలుగా ఉన్నాను, గృహిణిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, కానీ ఇవాళ నేను ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాను అనుకోవచ్చు. కానీ నేను ఆమెలో చూసింది నాకు ఎప్పుడు అది బాగా జ్ఞాపకం. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయటం? తగ్గించుకుని ఉండటం. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటం. అందును బట్టే మన కుటుంబాలు దీవించబడతా ఉంటాయి. ఆయన ముందు మనం తగ్గింపు గుణాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇందుకే ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉన్నతమైన వాడిగా 10 చేతులు 20 తలలో పెట్టుకుని వచ్చుంటే అమ్మో మేము ఎదురు చూస్తున్నవాడు ఈయనే, ఎందుకంటే అందరికంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాడు అనుకునేమో. కానీ ఆయన సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక సామాన్యుని ఎంట పుట్టాడు. సామాన్యమైనటువంటి తల్లి కడుపున ఆయన జన్మించాడు. అందుకు ఆయన ఎవడో గుర్తించడంలో ప్రపంచం విఫలమైపోయింది. అటువంటి ఆయన యూదులు పర్ణశాలల పండుగ ఆచరించే పనిలో బిజీగా ఉంటే ఈయన కూడా అక్కడికి వచ్చాడట. ఎక్కడికి? యెరూషలేముకి. యెరూషలేములో పండుగ బిజీలో ఉన్నటువంటి వారి మధ్యకి యేసు ప్రభు వచ్చాడు. 2వ వచనంలో మనం చదివాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళము. అక్కడికి వెళితే చాలా మంది ఉంటారు. పండగ కూడా వచ్చేసింది. పండగకి యూదులందరూ ఎక్కడికి వచ్చేస్తారు? యెరూషలేముకి వచ్చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఒకవేళ అద్భుత కార్యాలను సూచక్రియలు అక్కడ చేసావనుకో, నువ్వెవరో వాళ్ళందరూ గుర్తిస్తారు, నీ పవర్ ఏంటో తెలుస్తుంది, వెళ్ళు అని అన్నారు. కానీ వెళ్ళేటప్పటికి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసా?
ఈయన చెప్పింది వినే పరిస్థితి కానీ, ఈయన మాట వినే పరిస్థితి కానీ, ఆయన చూసే పరిస్థితి కానీ, ఆయన గుర్తించే పరిస్థితి కానీ అక్కడ లేదు. బిజీగా ఉన్నారు. ఏ పనిలో? పండగ పనిలో. పండగ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆ పండుగ 7 రోజులు ఆచరించాలి కదా. 7 రోజులు ఎలా ఆచరించేవారంటే, యాజకులు ఉంటారు దేవాలయంలో, యాజకులు ఉంటారు. ఈ యాజకులు బోధకులను తోడు తీసుకుని అక్కడే సిలోయము కోనేరు ఉంది. ఆ సిలోయము కోనేరులో ఉన్నటువంటి నీటిని ఒక బంగారపు పాత్రలో కూజాలు అంటాం, ఇప్పుడు లేవు, కూజాలోకి పట్టి, బంగారపు కూజాలోకి పట్టి నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళేవారు. మెట్లన్నీ ఎక్కి మళ్ళీ ఎక్కడికి? ఆ యెరూషలేములో దేవాలయం ఉన్నటువంటి మందసం దగ్గరికి వచ్చి ఆ నీళ్లు దేని మీద పోసేవారు? మందసం మీద పోసేవారు. మరలా కిందకు వచ్చేవారు, మరలా నీళ్లు పట్టేవారు, నెత్తి మీద పెట్టుకుని మరలా ఇల్లు ఏం చేసేవారు? మరలా పోసేవారు. ఇలాగా వారం రోజులు యేసు ప్రభుని పట్టించుకునే పరిస్థితి కానీ, ఎవరెవరు ఏం చేస్తున్నారు చూసే పరిస్థితి కానీ లేదు. నీటితో నింపడం. కారణం ఏంటంటే, మేము అరణ్యంలో ఉన్నప్పుడు మేము దప్పికొన్నాం, నువ్వు బండలో నుండి నీళ్ళు ఇచ్చావు. ఆ బండలో నుంచి నీళ్ళు ఇచ్చావని చెప్పడానికి కూజాలో నీళ్లు పట్టుకుని వెళ్ళి దేని మీద పోస్తున్నారు? మందసం మీద పోసి నువ్వు మాకు నీళ్ళు ఇచ్చావు అని వారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. కానీ వాస్తవం మీరు గమనించినట్లయితే ఆ బండే ఎవరు? ఇంతగా ఆ రోజు ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆయన వచ్చి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలోనే ఉన్నాడు. ఆయన మధ్యలో వారి మధ్యలో ఉంటే ఆయన కూడా పట్టించుకోకుండా నీళ్ళు ఇచ్చావు అని నీళ్లు చుట్టూ, చెరువు చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఆ నీళ్ళు ఇచ్చినోడు ఈయన సంగతి కూడా వారు గుర్తించలేకపోయారు. ఇలా 7 రోజులు పండగ చేసేశారు. కానీ వాస్తవానికి అది ఎన్ని రోజులు చేయాలి? 8 రోజులు చేయాలి. ఆ 8వ రోజుకి పెట్టిన పేరు క్రొత్త నిబంధనలో కనిపించింది చాలా అద్భుతంగా. 37వ వచనం, అక్కడే 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో, ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఆ పండుగలో మహాదినమైన అంచె దినం. మీకు అర్థమైందా? లాస్ట్ రోజు అనమాట. ఆ పండగ పెట్టిన పేరేటి? అంచె దినము. ఇంకో పేరు ఉంది అక్కడ, మహాదినము. ఏటట? అంచె దినము, మహాదినము. ఆ మహాదినమైనటువంటి ఆ అంచె దినమున యేసు నిలిచి, ఇప్పుడు చూడండి, ఎందుకంటే 7వ రోజుని 7 రోజులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏ పనిలో? నీళ్లు మోసి పనిలోని, నీళ్లు పోసి పనిలోని. నేను మోస్తాను. చాలా చోట్ల ఉంటుంది. ఇది కింద పడిపోకుండా పట్టుకెళ్ళాలి, ఇది ఎవడో పట్టుకోకుండా తీసుకెళ్ళాలి, ఇది ఎవరు పడితే వాళ్ళు మొయ్యకూడదు. ఈ గర్రగా ఎవరు మొయ్యాలంటే అదేనా అంటారు? మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. గర్రగా అదేనా? మీకు కొంచెం అర్థమైంది. అది ఎవడు పడితే వాడు మొయ్యరు, వాళ్ళే మోస్తారు. దాని కొరకు సెపరేట్ గా కొంతమంది ఉంటారు, వాళ్ళే మోస్తారు, వాళ్ళే ప్రదర్శిస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే మళ్ళీ నేను దానికి సమాధానం చెప్పను. ఇందాక చెప్పాను, అంతా అయిపోయి లాస్ట్ లో చెప్తాను కదా, అప్పుడు చెప్తాను. కానీ మీరు ఇక్కడ చరిత్రను గమనించినట్లయితే అది ఎవరు పడితే వారు మోసేది కాదు. ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ హై ప్రీస్ట్ ఉన్నాడు, వారు మాత్రమే ఈ కూజాను మోసుకెళ్తారు. వాళ్ళు నీళ్లు మోసుకుని వెళ్తుంటే ప్రజలందరూ కూడా వాళ్ళకి దండం పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద ఏముంది? కూజా ఉంది. ఈ కూజా వెళ్ళి దేన్ని తడుపుతుంది? మందసాన్ని తడుపుతుంది. ఎంత పవిత్రంగా ఆచరించుతున్నారు. మనకు కూడా ఎలాంటివి అంటే ఎంత బాగుంటుందో కదా. ఇంటి దగ్గర నుంచి మీరు కూడా వచ్చేటప్పుడు మీ నీళ్లు బిందులతో తేవాలి. అప్పుడప్పుడు గృహప్రవేశాలకు చూస్తాం కదా, గృహప్రవేశాలకు ఏం పట్టుకొస్తారు సహోదరులు? బిందులు తెస్తారు. బిందులు తెస్తే పర్లేదు, మళ్ళీ అక్కడ ఇంకో సిస్టమ్ ఉంటుంది. నాకు కూడా ఇలా తిరగడం వల్ల అర్థమైంది ఏంటంటే, ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తెస్తాడు మళ్ళీని. నిజమేనా కాదా అంటున్నారా? మీకు తెలుసు, అవును, బిందులు తెస్తారు. ఆ బిందుల్లో నీళ్లు మళ్ళీ మన నీళ్లు తేరట, మళ్ళీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ నీళ్లను తెస్తారట. దీన్ని బట్టి ఏం చెబుతుంది అనుకుంటున్నారా? బిందే, ఒరే బిందె లేని బిందే అని అది మనకు ఒకటి చెప్తుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండు. నువ్వు నీళ్ళకి వెళితే వారు నీళ్ళు ఇచ్చారు, రేపొద్దున వాళ్ళు నిన్నేమన్నా అడిగితే వాళ్ళకి ఇయ్యి అని ఆ సంస్కృతి మనకు నేర్పిస్తుంది. వాస్తవానికి మనకు ఆచారమే తెలుసు కానీ సంస్కృతి ఏంటో మనకి తెలియదు. ఏమో పసుపు అంటే పసుపు పట్టుకుని తిరిగేస్తావు, బూడిదంటే బూడిద పట్టుకుని తిరిగేస్తావు, కానీ ఎందుకు పట్టుకుని తిరగాల మనలో చాలా మందికి తెలియదు. యేసు ప్రభు పుట్టాడంటే ఎందుకు పుట్టాడు తెలియదు, పండగ అది తెలిసంతే. యేసు ప్రభు మరణమును జయించాడు, ఎందుకు జయించాడో తెలియదు, పండగ. కాబట్టి ఈవేళ క్రైస్తవుడికి ఏం కావాలి? పండగ. అందుకే ఈవేళ మనం ఏం నేర్చుకుంటున్నాం? పండగ. ఈవేళ మనకు కావాల్సింది పండగ. పండగ వాతావరణం అంటే సందడి వాతావరణం అంటే ఆనందకరమైనటువంటి సంతోషం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ మీరు ఇక్కడ చదివితే మహాదినము, 7 రోజులు అలిసిపోయి నీళ్లు మోసి నీళ్లు తడిపి, నీళ్లు మోసి నీళ్లతో తడిపి అలిసిపోయారు. వీళ్ళు పట్టుకెళ్ళి సిలోయము కోనేరులో నుంచి నీళ్లు పోయటం, ఆ కారి నీళ్ళని మళ్ళీ వచ్చి
సిలోయాములో కలవటం, మళ్ళీ నీళ్లు పట్టుకెళ్ళిపోయటం, మళ్ళీ నీళ్లు కలవటం, ఇలా 7 రోజులు చేసి 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 8వ రోజున విశ్రాంతి తీసుకున్నారట. అందరూ నిశ్శబ్దం అయ్యారు, అందరూ సైలెంట్గా ఉన్నారు. లాస్ట్ రోజు అందరూ ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, చూడండి అక్కడ ఏం చెప్పారని, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, చూడండి ఇంకా అవలే, నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకోండి అన్నాడు. వీళ్ళు ఎక్కడ ఎత్తుక్కుంటున్నారు? పక్కన కోనేరులో ఎత్తుక్కుంటున్నారు, పక్కన కోనేరులో వెతుక్కుంటున్నారు. అందుకే బెతెస్తా సంఘం అంటారు. మీరు విన్నారు ఎప్పుడైనా? బెతెస్తా సంఘం అంటారు. బెతెస్తా అంటే ఏంటి? కోనేరు. ఈ మాట చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటది. కోనేరులో వెతుక్కుంటున్నారు, కానీ యేసు ప్రభు నిలిచి కోనేరు దగ్గర, సిలోయాము కోనేరు పక్కన అనుకున్నటువంటి దేవాలయంలో ఆయన అంటున్నాడు, దప్పికొనిన వారలారా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అలిసిపోయారు, 7 రోజులు పండగ చేసి అలిసిపోయారు, 7 రోజులు ఆచరించి అలిసిపోయారు, 7 రోజులు నీళ్లు మోసి అలిసిపోయారు. ఎప్పుడో బండల నుంచి నీళ్లు ఇచ్చాడని తెలుసుకుని చదువుకుని అలిసిపోయారు. మామూలుగా జరిగేది కాదా పండగ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే 113వ కీర్తన నుంచి 118వ కీర్తన దాకా, మరలా చెప్తున్నాను, 113వ కీర్తన నుండి 118వ కీర్తన దాకా ప్రతిరోజు వాళ్ళు చదువుకునేవారు. ఏ పండుగ ఆచరించేటప్పుడు? పర్ణశాలల పండుగ ఆచరించేటప్పుడు 113 నుండి 118 వరకు ఉన్నటువంటి కీర్తనలు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ప్రతి కీర్తన కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తుందో తెలుసా? ఈ లోకానికి రాబోయే యేసు ప్రభుని జ్ఞాపకము చేస్తుంది. ఇప్పుడు అంత బిజీగా పండుగ ఆచరించే వారి మధ్య నిలవబడి యేసు ప్రభు చెప్తున్నాడు, దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపుల నుండి జీవ జల నదులు పారునని బెగ్గరగా చెప్పాను. వాస్తవానికి ఇక్కడ బెగ్గరగానే ఉంది, ఇంగ్లీష్ లో క్రైడ్ అవుట్ అని ఉంది. ఎంత గట్టిగా చెప్పాడంటే, మీలో ఎవరికైనా జీవము కావాలి అని అంటే జీవ జల నదులను ఇచ్చేవాడను నేనే, నా యొద్దకు రండి అని చెప్పాడట. నేను ఇప్పుడు ఆ పదం చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన చెప్పాడు కానీ వినేవాడికి అవసరం అది లేదు. ఈవేళ బైబిల్ చేత్తో ఉంది కానీ ఇందులో ఉన్న సత్యము మనకు అవసరము లేదు. అపోస్తలుల బోధ యందును సహవాసమందును అంటామే తప్ప వాళ్ళు ఏం బోధించారో తెలియదు, వారి సహవాసం ఏంటో మనకే తెలియదు. ఎందుకంటే కేవలం యూదులు ఏ పనులు ఉండిపోయారు? పర్ణశాలల పండుగ బిజీలోనే ఉండిపోయారు. కానీ యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు దప్పికను తీర్చేటటువంటి పవరు నా దగ్గర ఉంది అని చెప్పాడు. తర్వాత చూద్దాం ఒక్క మాట. 7వ వచనంలో, 7వ అధ్యాయంలో 39వ వచనం, అని బిగ్గరగా చెప్పాను. చెప్పిన తర్వాత, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఈ మాట చెప్పాను. ఎవరు? యేసు ప్రభు. ఏ పండుగ ఆచరించేవారిని? పర్ణశాల పండుగ గ్రాండ్ గా చేసుకోండి, బాగా చేసుకోండి, వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా చేయాలని చెప్పలేదు. పండుగ ఆచరిస్తున్న వారికి ఏం చెప్పాడంటే, నా దగ్గరికి రండి, నేను జీవజలముల ఓటను మీకు ఇస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పినందుకు 43వ వచనం, కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. ఒకవేళ అలా కాకుండా పండగ బాగా చేశారు, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేద్దాం అని ఉంటే ఈ భేదము పుట్టి ఉండేది కాదు. 44వ వచనం, వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మీకు అర్థమైంది? అంటే యేసు ప్రభు పర్ణశాలల పండుగ ఆచరించే వారి దగ్గరకు వచ్చి మీరు ఇవన్నీ విడిచిపెట్టండి, నా దగ్గరికి రండి అని చెబితే వారందరూ కలిసి ఆయన ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన పట్టుకుందాం అనుకున్నారు. ఈవేళ ఈస్టర్ మానండి అని అన్నాం అనుకో, ఏమంటారు? మనల్ని పట్టుకుంటారు. నువ్వెవడో చెప్పడానికే, మా ఇష్టం మేము చేసుకుంటాం. ఎవరు బాబు క్రిస్మస్ మానండ్రా బాబు అన్నాం అనుకో, మనల్ని పట్టుకుంటారు. నువ్వెవడో ఇవి చెప్పడానికి. అంటే ఈవేళ చెబితే వినే క్రైస్తవ్యం లోకంలో లేదండి. చెబితే వినే క్రైస్తవ్యం లోకంలో లేదండి. ఆల్రెడీ కొన్ని ఆచారాల మీద ఆధారపడిపోయిందండి, అలాగే చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నారండి. కానీ ప్రభు ఈ లోకానికి ఏం చెప్పాడనంటే, నా దగ్గరికి రండి, నేను మీకు దప్పికను తీరుస్తాను, మీరు నా దగ్గరికి రండి, జీవజలముల ఓటను నేను మీకు ఇస్తాను అన్నాడు. అటువంటి ఆయన అపోస్తలులు ఆచరించినటువంటి ఆచారం ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చెప్పాడు. యూదులు ఏదైతే ఆచరిస్తున్నారో పర్ణశాలల పండుగ,
నీటితో చేస్తున్నారో ఆ జీవజలముల ఊటను నేనే అని ఆయన చెప్పాడు. కానీ వారు ఈ పండగ అంతా దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? సిలోయాము కోనేరులో ఉన్నటువంటి నీటిని ఆధారం చేసుకుంటున్నారు. పస్కా పండుగ ఆచరిస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక జస్ట్ ఒక 2 వచనాలు చదివి నేను ముగించేస్తాను. పస్కా పండుగ మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇవాళ చదివిన క్రొత్త నిబంధన పాఠ్యభాగం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతే చూడండి, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు. మీకు అర్థమైపోయిందా? పర్ణశాలల పండుగ నీటిని ఆధారం చేసుకుని చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి జీవజలం ఎవరు? క్రీస్తే. పస్కా పండుగ ఆచరించడంలో బిజీగా ఉన్నారు. వారికి ఏం చెబుతున్నాడు చూడండి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడు. ఎందుకు పస్కా పశువు ఎవరు? క్రీస్తే. ఆ పర్ణశాలల పండుగలో ఆచరించే జీవజలం ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఇంకో పండుగ మిగిలింది, పెంతెకోస్తు. 2వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ, ఎవరందరూ? శిష్యులందరూ, యూదులందరూ బిజీగా పండుగ ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేశాడు. ఆ పేతురు చేసినటువంటి ప్రసంగం, పెంతెకోస్తు అనే పండుగ దినమున పేతురు చేసిన ప్రసంగం 37వ వచనం. 37వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. యేసు ప్రభు మాట విన్నారు, ఆయన పట్టుకుందాం అనుకున్నారు. యేసు ప్రభు చేసింది చూశారు, ఆయన్ని చంపుదాం అనుకున్నారు. ఇప్పుడు పేతురు ప్రసంగం విన్నారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. నేను ఈ మాట ఏం చెప్తున్నానంటే, వారం రోజుల నుంచి దైవజనులు నిలవబడి వాక్యం చెప్పడం మీరు అందరూ విన్నారు. విన్నారా లేదా? విన్నారు. విన్నటువంటి మీ అందరికీ వాక్యం ఏం చెప్పిందంటే, యేసు ప్రభు చెప్పాడు పండగ చేసుకునే వాళ్ళతో జీవజలమేమో నేనే, ఆ పస్కా పశువులు నేనే. కాబట్టి పెంతెకోస్తు బిజీగా ఉన్నారే. మీకేం చెప్తున్నానంటే, ఈ పెంతెకోస్తులోను పర్ణశాలల్లోను పస్కాలోను బిజీగా ఉన్నటువంటి వారందరికీ మీరు చూడండి ఏం చేయాలని అడిగితే 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. కాబట్టి 7 రోజుల ప్రసంగం విన్నారు. మీలో ఎవరైనా మీకు మార్పు వస్తే, జీవజలము క్రీస్తే అని గుర్తించిన, పస్కా వధింపబడినటువంటి పశువు క్రీస్తే అని గుర్తించిన, పెంతెకోస్తు అనేటటువంటి పండుగ దినమున మనము ఆచరించాలి అని ఎవరైనా మీలో తలంచిన, ఆ పెంతెకోస్తు అనే పండుగ దినము ఏంటో తెలుసా? ఆదివారమే. ఏంటది? ఆదివారమే. కాబట్టి ఈ ఆదివారమున మీ అందరికీ ప్రేమతో ప్రభు ఇచ్చే పిలుపు ఏంటంటే, మీలో ఎవరైనా పస్కా పశువు క్రీస్తు అని గుర్తించిన, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉందని మీరు గుర్తించిన, మీరు మారు మనసు పొందితే, అక్కడ చెబుతున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి అని చెప్పాడు. కాబట్టి మీలో ఎవరైనా బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు పండగ క్రైస్తవులవండి, మమ్మల్ని ఎలా వదిలేయండి, మేము ఏదో చేసుకుంటా పోతున్నామండి అనే సిద్ధాంతంలోనే మీరు ఉన్నారా? మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు నిజంగా ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే, ఆయన పర్ణశాలల పండుగ ఆచరిస్తున్న వారి మధ్య నిలబడి చెప్పాడు జీవజలమును నేనే, ఆ పస్కా పశువును నేనే అని చెబుతున్నాడు. పెంతెకోస్తు అనే పండుగ బిజీగా ఉన్నటువంటి మీకు చెబుతున్నాడు, ఆ పెంటెకోస్తు ఏది? 50వ దినం. ఆ 50వ దినం ఏది? ఆదివారము. ఆ ఆదివారమున ప్రారంభించబడింది ఏది? సంఘము. కాబట్టి మీరు నిజంగా క్రీస్తు సంఘములో ఉన్నారా? ఒకవేళ లేకపోతే ప్రభు మీ హృదయాన్ని మార్చాలి. ఆయనే నిలబడి పర్ణశాలల పండుగ చేసేవారి మధ్య మాట్లాడాడు. వారు ఆయన మాట విన్నారా? వినలేదు. ఆయన పట్టుకుందాం అనుకున్నాడు. ఈవేళ ఆయన వాక్యం మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతుంది. మీరు క్రీస్తు సంఘంలో ఉన్నారా? లేదు, మేము క్రీస్తు సంఘానికి వెలుపల ఉన్నామని మీరు అనుకుంటే, మీ మనస్సులు మారినట్లయితే, అపోస్తులు చేసిన బోధ మీకు అంగీకారమైనట్లయితే, ప్రభువే మా పర్ణశాలల పండుగ ముఖ్యుడని మీకు అర్థమైనట్లయితే, ఆయనే మన పస్కా పశువు అని మీకు అర్థమైనట్లయితే, క్రీస్తు సంఘములో మీరు ఉండడానికి మీ మనసు మార్చుకుని మారు మనసు పొంది క్రీస్తు సంఘముగా మీరు దేవుని మహింపరచాలని, అటువంటి గొప్ప భాగ్యాన్ని వాక్యం మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ, ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మనకిచ్చిన పండగ ఒక్కటే, అది ప్రతి ఆదివారము. కాబట్టి మనకి పండగ అంటూ ఉందంటే వారంలో ఒకరోజు కాదు, నెలలో ఒక వారం కాదు, సంవత్సరంలో 3 నెలలో 3 వారాలు కాదు, ప్రతి ఆదివారము క్రైస్తవులకు
పండుగే. ఎందుకంటే మనం ఆ రోజు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పస్కా పశువుగా వధింపబడిన వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవజలమైనటువంటి వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం. వాళ్ళు సంవత్సరానికి ఏటేటా ఒక వారం చేశారు, కానీ మనము నెలలో ప్రతి ఆదివారము చేస్తున్నాం. ఈ భాగ్యం మీలో ఎవరికైనా లేకపోతే క్రీస్తు సంఘము మీకు ఆహ్వానాన్ని ఇస్తుంది. సత్యాన్ని గుర్తించండి, వాస్తవాలను గుర్తించండి, క్రీస్తు సంఘములో ప్రవేశించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీ హృదయంలో ఉండి జీవజలముల ఓటను మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి సంఘములో మీరున్నట్లయితే దేవుడు మరి ఎక్కువగా గణపరుద్దాం. లేకపోయినట్లయితే ఇమ్మీడియట్ గా సంఘములోనికి ప్రవేశిద్దాం. ఈ వారము దినములో విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా మార్పు చెంది సత్యంలో ఉండాలనుకుంటే మీ చెయ్యి మీకు ఎత్తి చూపించినట్లయితే ఆరాధన అనంతరం మనం నీటి దగ్గరికి వెళదాం. మీకు బాప్తిస్మం ఇవ్వటానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఇదే పిలుపు ఆ రోజు ప్రభు అయినటువంటి యేసు ఇచ్చాడు, కానీ ఆ రోజు వారు ఏం చేశారు? ఆయన పట్టుకుని చంపుదామని చూశారు. ఇదే పిలుపు ఈవేళ అపోస్తుల బోధన బట్టి మేమిస్తున్నాం. నిజంగా మీలో ఎవరైనా మారి వాక్యానుసారంగా ఉండాలంటే క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందండి, క్రీస్తు సంఘ సభ్యులుగా చేయబడండి. బ్రతికినంతకాలం అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థించుడు ఎందును ఎడతెక్క ఉండండి. దేవుడి మాటలను మీ హృదయంలో ఫలించినట్లయితే, ఫలింపచేసినట్లయితే సంఘములోనికి మీరు మారు మనసు పొంది సంఘ సభ్యులుగా చేయబడడానికి మీరు సిద్ధపడండి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.